మానవ సమాజ పురోగతికి హేతుబద్ధత, జ్ఞానం, సత్యం, స్వేచ్ఛ, నీతి ముఖ్య అంశాలు. వీటిని ఆధారంగా చేసుకుంటూ భారత కాలమానం ప్రకారం ప్రతి ఆదివారం రాత్రి 9:30 గంటలకు టోరీ హ్యూమనిస్ట్ అవర్లో సమకాలీన సామాజిక అంశాలను, సాహిత్య, సాంస్కృతిక అంశాలను మానవవాద కోణంలో చర్చించుకుందాం. రండి, మీ సంశయాలను, మీ అభిప్రాయాలను మాతో పాటు పంచుకోండి. తెలుగువారి ఆత్మీయ వారధి టోరీలో హ్యూమనిస్ట్ అవర్ ప్రోగ్రామ్ కి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని సౌత్ ఏషియన్ హ్యూమనిస్ట్ అసోసియేషన్ సాహా మరియు బాబు గోగినేని హ్యూమనిస్ట్ అండ్ రాషనలిస్ట్ అరీనా ఫేస్బుక్ గ్రూప్ వారి సౌజన్యంతో మీ ముందుకు తీసుకొస్తోంది ఆర్జే సబీహా. వ్యూయర్స్, మీరు కూడా మాతో డిస్కషన్ లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే టోరీ స్కైప్ ఐడి TORI.LIVE1 కి కాల్ చేస్తే మీరు కూడా మాతో పార్టిసిపేట్ చేయొచ్చు. మనం కాగ్నిటివ్ బయాస్, అభిజ్ఞాత్మక పక్షపాతం గురించి గత 3 వారాలుగా చర్చించుకుంటున్నామండి. సో అందులో ఈ రోజు చాయిస్ సపోర్టివ్ బయాస్ మరియు కన్ఫర్మేషన్ బయాస్ గురించి డిస్కషన్ ఉండబోతుంది. అలాగే మన సెకండ్ సెగ్మెంట్ వ్యాస సమీక్షలో ద ఎరోజన్ ఆఫ్ డీప్ లిటరసీ అనే ఎస్సే మీద రివ్యూ ఉండబోతుందండి. ఈ ఎస్సేని రాసింది ఆడమ్ గార్ఫింకల్, హిస్టోరియన్ అండ్ రాజకీయ శాస్త్రవేత్త. ఈ రోజు మన ఈ చర్చలో పాల్గొనడానికి మన రెగ్యులర్ గెస్ట్ గోవింద్ గారు ఉన్నారు కాలిఫోర్నియా నుండి, అండ్ హైదరాబాద్ నుండి యాక్టివిస్ట్ లక్ష్మీ స్వాతి గారు ఉన్నారు, అండ్ శరత్ తేజ గారు ఉన్నారండి. నమస్తే అండ్ వెల్కమ్ టు ద షో. హలో అండి. థాంక్యూ సబీహా గారు. నమస్తే అండి స్వాతి గారు. సో మనం షోలోకి వెళ్ళిపోదామండి. అయితే ఈ రోజు చాయిస్ సపోర్టివ్ బయాస్ గురించి డిస్కషన్ ఉంటుంది కదా. చాయిస్ సపోర్టివ్ అన్న పేరులోనే మనకి తెలుస్తుంది ఏంటంటే, మనం ఎంచుకునే చాయిస్ ని సపోర్ట్ లేదా డిఫెండ్ చేయడం. అంటే ఇది కాకి పిల్ల కాకి ముద్దు అనే సామెతకి సరిపోతుంది అంటారా గోవింద్ గారు? మంచి ఎగ్జాంపుల్ పట్టుకొచ్చారండి. యా, అంటే యాక్చువల్గా ఏంటంటే కాకి పిల్ల అనేది యూ ఓన్ ఇట్. అందువల్ల ఏంటంటే యూ హ్యావ్ అన్ ఆబ్లిగేషన్ టు లవ్ ఇట్. అంటే మన పిల్లలు మనకి ముద్దు అన్నట్టుగా అది ఆబ్లిగేషన్ లోకి వస్తుంది, కానీ కొంత పార్ట్ దానికే సంబంధించింది. కానీ ఇదేంటంటే మనకి అన్నోన్ థింగ్ కూడా. ఒకసారి మనం ఒక దాన్ని సెలెక్ట్ చేసాము అంటే, ఒక దాన్ని మన వైపు తీసుకున్నాము అంటే, దానికి సంబంధించిన పాజిటివ్ మాత్రమే గుర్తుపెట్టుకొని నెగిటివ్ థింగ్స్ అన్నీ కూడా అన్చూజ్డ్ వన్కి వదిలిపెట్టడం అనమాట. అంటే కాకి పిల్ల కాకి ముద్దుతో పాటు కోకిల గొంతు బాగోలేదు అని చెప్పడం అనమాట ఇది. యా, నేను చెప్పమంటారా? మీరు ఇంకేమన్నా కొద్దిగా ఇంట్రడక్షన్ ఇస్తారా? చెప్పండి. యా, అంటే ఇప్పుడు మనం ఈ కాగ్నిటివ్ బయాసిస్ గురించి కొన్ని గత వారాలుగా మాట్లాడుకుంటున్నాము. దాంట్లో బేసిక్ అన్ని చెప్పుకున్నాం కనుక మనం ప్రతి వారం ఆ బేసిక్స్ ని రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. మన మెంటల్ షార్ట్ కట్స్ లో ఉన్న కొన్ని పిట్ ఫాల్స్ అని చెప్పుకున్నాం అనమాట. అంటే ఏంటంటే, మనం నమ్మిన సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా మనం తీసుకునే నిర్ణయాలు ఆధారపడి ఉంటాయి. ఆ నిర్ణయాలు ఎప్పుడు కూడా రేషనలిస్టిక్ గా ఉండవు. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా మనం చెప్పవలసిన విషయాన్ని కానీ, మనం నమ్మిన విషయాన్ని కానీ ఎప్పుడు మనకి తెలిసిన గ్రూప్ తోనే పంచుకుంటూ ఉంటాం అనమాట. అందువల్ల ఏంటంటే అందరూ కూడా ఆ విషయాన్ని సపోర్ట్ చేస్తున్నట్టుగా అవే గొప్ప విషయాలుగా చలామణి అవుతూ ఉంటాయి. ఎందుకంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా అదే మెంటాలిటీ, అదే గ్రూప్. అంటే మనం ఇంతకుముందు బ్యాండ్ వ్యాగన్ అని చెప్పుకున్నాం. ఒకే సెలెక్టివ్ గ్రూప్ వాళ్ళందరూ ఆలోచన విధానం ఉన్నంత మాత్రాన ఆ విషయం కరెక్ట్ అవ్వదు అనమాట. అంటే అది ఇట్ కెనాట్ బికమ్ పాపులర్. ఎందుకంటే ఆ చుట్టూ ఉన్నదంతా వాళ్లే కనుక. కానీ ఇంకొక వేరే కోణంలో చూడాల్సి వచ్చినప్పుడు మనం సైకాలజీ లేదా న్యూరాలజీ లేదంటే మనం బయాలజీ, అంటే ఓవరాల్ గా సైన్స్ రిలేటెడ్ గా కనుక దేన్నన్నా అనాలిసిస్ చేసినప్పుడు అసలు అవతల వాళ్ళ దృక్కోణం ఏంటి అని తెలుస్తుంది అనమాట. అంటే అవతల వాళ్ళకి ఈ విషయం మీద వాళ్ళ దృక్కోణం ఏంటి అని ఆ విషయం తెలిసినప్పుడే, అంటే ఒక హీటెడ్ డిబేట్ ఉన్నప్పుడు మాత్రమే మనకి రెండు వైపులా ఉన్న విషయాలు పూర్తిగా అవగాహన అవుతాయి అన్నమాట. అందువల్ల మన ఈ బయాసిస్ గురించి ఎందుకు చెప్పుకుంటున్నామంటే, మనం ఆలోచించే విధానం అనేది ఎంత పక్షపాతంగా ఉంటుంది అన్నది. ఎవరైనా సరే, నేను రేషనలిస్టిక్ అనుకున్నా, లాజికల్ గా థింక్ చేస్తాను అనుకున్నా, నేను మోర్ ప్రాక్టికల్ అనుకున్నా సరే, ఈ మనసు చేసే మాయాజాలం, అంటే ఇది ఒక ఆధ్యాత్మిక ప్రవచనంలా కనిపిస్తుంది, కానీ ఒక మైండ్ హ్యాస్ సర్టెన్ వీక్నెసెస్. అంటే మనం బ్రెయిన్, మైండ్ అని చెప్పుకున్నాం. ఈ రెండే, అంటే హృదయ స్పందన అని తీసుకున్నా, మనసు అని తీసుకున్నా, మన బుద్ధి అని తీసుకున్నా, ఏ పేరు పెట్టినా సరే ఓవరాల్ గా
ఇట్ కమ్స్ డౌన్ టు ద బయాలజీ, కెమిస్ట్రీ, న్యూరాలజీ అండ్ సైకాలజీ. దీంట్లో మనం చాయిస్ సపోర్టివ్ అని చెప్పుకుంటున్నాం ఈరోజు. చాయిస్ సపోర్టివ్ అంటే ఏంటంటే దాన్నే మనం పోస్ట్ పర్చేజ్ రేషనలైజేషన్ అని కూడా అంటాం అన్నమాట. ఇందువల్ల దీన్ని పోస్ట్ పర్చేజ్ అంటారు. చాయిస్ అండ్ సపోర్టివ్ అంటే మనం తీసుకున్న నిర్ణయాల్ని మనం సమర్థిస్తాం అన్నమాట. అదేవిధంగా పోస్ట్ పర్చేజ్ అంటే ఎకానమీలోని ఏదైనా ఒక విషయాన్ని మనం ఎంచుకున్నప్పుడు లేదా మనం కొని తెచ్చుకున్నప్పుడు అది గొప్పదని, ఆ విషయానికంటే దేన్నైతే 2 చాయిస్ ఉన్నప్పుడు, 2 కార్లు ఉన్నప్పుడు ఒక కారు కొనుక్కున్నప్పుడు ఏ కారు అయితే మనం కొన్నామో ఆ కారులో ఉన్న అంటే కారుకి ఉన్న 2 అట్రిబ్యూట్స్, అంటే ఈ కారు 130 మైల్స్ పర్ అవర్ వెళ్తుంది, ఇంకో కారు కూడా 130 మైల్స్ పర్ అవర్ వెళ్తుంది అనమాట. కానీ అలాగే మైలేజ్ ఎంత వస్తుంది ఆ కారుకి, అదేవిధంగా కారులో ఉన్న ఫీచర్స్ ఏంటి, మనం సెలెక్ట్ చేసుకున్న కారు గొప్పదని, మనం కొన్న కారులోని పాజిటివ్ విషయాలు ఉన్నాయని, అదేవిధంగా అవతల కారు ఏ కారు అయితే మనం చూజ్ చేసుకోలేదో ఆ కారుకి నెగిటివ్ థింగ్స్ అనమాట, అంటే లో ఫ్యూయల్ ఎఫిషియన్సీ ఉందని, ఇటువంటి విషయాలు అట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది నచ్చిన విషయంలోని పాజిటివ్స్ తీసుకోవడం. కరెక్ట్. నచ్చిన విషయంలో పాజిటివ్ తీసుకోవడం అనేది ఒక విషయం అయితే 50% అయితే, రిమైనింగ్ 50% అయితే ఏంటంటే ఈ నెగిటివ్ థింగ్స్ అన్ని కూడా నాన్ చూజన్, అంటే దేన్నైతే మనం సెలెక్ట్ చేసుకోలేదో దానికి ఆపాదించడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ పెళ్లి సంబంధాలు 2 వచ్చినప్పుడు ఒక అమ్మాయి మనకి నచ్చింది అనుకోండి, ఆ అమ్మాయిని మనం సెలెక్ట్ చేసుకొని మొత్తానికి ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత మనం ఎవరినైతే రిజెక్ట్ చేసామో వాళ్ళందరినీ కూడా నెగిటివ్ అంటే ఏంటంటే వాళ్ళని కించపరిచినట్టు కాదు, చూజ్ చేసుకోవడానికి లోపాలు అనమాట, కారణాలు. అంటే వాళ్ళు ఎక్కడో కాశ్మీర్ లో ఉంటారండి, వెళ్ళడం కష్టమండి, వాళ్ళు ఎక్కడో జంషెడ్పూర్ లో ఉంటారు, వాళ్ళ జాబ్ అండి 24/7 అండి, అమ్మాయి షిఫ్ట్ లో పని చేస్తుందండి, తర్వాత ఏమో వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి కొన్ని ఏదో గొడవలు ఉన్నాయని, లేకపోతే వాళ్ళ బ్రదర్ రౌడీ అని, ఏదో విధంగా మనం ఉన్నవన్నీ కూడా అవతల వాళ్ళకి మనకి నచ్చిన సంబంధానికి ఇవన్నీ కూడా ఆపాదించడము, మనకి నచ్చిన దాంట్లోని లోపాలను గుర్తించకపోవడం, అదొక విషయం. మీరేమన్నారంటే నచ్చిన విషయాలని మనం ఎన్నుకున్న దాన్ని, నచ్చిన విషయాలను ఆపాదించడం ఒకటైతే, అంటే పాజిటివ్ విషయాల్ని ఆపాదించడం ఒక విషయం అయితే, వాళ్ళలో ఉన్న నెగిటివ్స్ ని కూడా గుర్తించకపోవడం అనేది ఒక పెద్ద లోపం అన్నమాట ఈ బయాసిస్ లో. అంటే మన మెమొరీ ఇప్పుడు కూడా మెమొరీ హ్యాస్ సమ్ లిమిటేషన్స్, హ్యూమన్ మెమొరీ హ్యాస్ సమ్ లిమిటేషన్స్, అంటే దానికి కొన్ని పరిధులు ఉన్నాయి. అవి ఎలాంటివంటే మనం ఏ విషయాలు అయితే ఎన్నుకున్నామో ఆ స్టోరేజ్ ప్రాబ్లం ఉంది మైండ్కి, అంటే మెమొరీలో. మనం మెమొరీ బేసిక్గా ఎలా వర్క్ అవుతుందంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ వీ ఫర్గెట్ థింగ్స్. మామూలుగా ఒక పుస్తకం చదివాం అనుకోండి, దాంట్లో ఓవరాల్ గా జిస్ట్ ఆఫ్ ద ఆర్టికల్ అసలు అది ఏం చెప్తుంది అది గుర్తుంటుంది, కానీ డీటెయిల్స్ అన్ని మర్చిపోతాం అన్నమాట. ఎందుకు మర్చిపోతాం అంటే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ వీక్నెస్ ఆఫ్ మైండ్. డీటెయిల్స్ పూర్తిగా మర్చిపోతాం. సినిమా పూర్తిగా చూసిన తర్వాత ఒక 2 వారాల తర్వాత కొత్త సినిమా అయినా సరే మరలా చూస్తుంటే కొన్ని విషయాలు మనకు గుర్తుండవు అసలు పూర్తిగా. ఎందుకు గుర్తుండవంటే అన్నెసెసరీ థింగ్స్ అన్ని మైండ్ మర్చిపోతుంటుంది అనమాట. ఏదైతే ఫ్రీక్వెంట్ గా యాక్సెస్ చేస్తున్నామో ఆ ఇన్ఫర్మేషన్ మాత్రమే మైండ్ లో ఉంటుంది. అదే ఉదాహరణకి మీరు మన ఐటీ జాబ్ లో కనుక ఒక 2 వీక్స్ కనుక సెలవు పెట్టి మళ్ళీ వచ్చినప్పుడు మీరు ఫ్రీక్వెంట్ గా లాగిన్ అయ్యే సర్వర్స్ పేర్లు కానీ కొన్ని పాస్వర్డ్స్ కానీ అన్ని మర్చిపోతారు. మీరు ఎందుకు మర్చిపోతామంటే మనం ఏదైతే ఫ్రీక్వెంట్ గా యూజ్ చేస్తున్నామో అది వేరే దాంట్లో రిజిస్టర్ అయి ఉంటుంది. మనకి షార్ట్ టర్మ్ లోని అన్ని వైపౌట్ అయిపోతాయి అన్నమాట పూర్తిగా. కానీ ఈ చాయిస్ సపోర్టివ్ బయాసిస్ ఎలా వర్క్ అవుతుందంటే మనం అంటే మనం ఏదైనా ఒక ప్రెజెంటేషన్ కానీ విన్నప్పుడు, అంటే ఒక విషయాన్ని మనకి ప్రజెంట్ చేసినప్పుడు ఆ 2 విషయాల్లో మన అవగాహన వస్తాయి ముందు, కానీ ఏదో ఒక విషయం మనకు నచ్చుతుంది అనమాట. ఆ నచ్చినప్పుడు దాన్ని తీసుకొని మన మెమొరీలోని దాని చుట్టూరు కూడా పాజిటివ్ అట్రిబ్యూట్స్ ఎందుకు చేస్తామంటే బికాస్ యూ హావ్ చూజన్ ఇట్. మనం ఏదైతే సెలెక్ట్ చేసామో, ఏదైతే కొన్నామో, ఈవెన్ ఎక్కువ రేటు పెట్టి కొన్న షూస్ అయినా, ఎక్కువ రేటు పెట్టి కొన్న హ్యాండ్ బ్యాగ్ అయినా సరే, మీరు దాని గురించి గొప్పగా లేదా దాని గురించి మంచి విషయాలు మాత్రమే జ్ఞాపకం పెట్టుకోవడం అనేది చాయిస్ సెలెక్టివ్ లో ఉన్న ఒక బిగ్గెస్ట్ డ్రాబ్యాక్. అదే విధంగా ఏదైతే లేదో చూజ్ చేసుకోలేదు దానికి ఒక తక్కువ ధరకు ఉన్నదని కానీ, లేకపోతే అది మంచి లెదర్ కాదని హ్యాండ్ బ్యాగ్, ఆ విషయాలను గుర్తుపెట్టుకుంటారు అనమాట. ఆ గుర్తుపెట్టుకోవడం ఒకటే కాదు, మనం ఎప్పుడైతే మెమొరీని రీకలెక్ట్ చేసినప్పుడు
దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా పాజిటివ్ గా చెప్పడం ప్రారంభిస్తాం. ఎందుకంటే బికాజ్ యు ఆర్ చూసింగ్ ఇట్. మనం ఏ విషయం అయితే చూస్ చేసుకున్నామో, ఎక్కువగా ఇది లవ్ లో జరుగుతుంది, ప్రేమ విషయంలోని. ప్రేమ విషయంలో ఎవరైనా ఒక అబ్బాయి ఒక అమ్మాయి విషయంలో ప్రేమలో పడినప్పుడు మనకి ఎక్కువగా అమ్మాయి విషయం జ్ఞాపకం వచ్చినప్పుడు అన్ని పాజిటివ్ విషయాలే జ్ఞాపకం వస్తాయి, బికాజ్ యు లవ్డ్ హర్. అదే విధంగా అబ్బాయి విషయంలో కూడా అమ్మాయి అబ్బాయిని ప్రేమించినప్పుడు వాళ్ళ నెగిటివ్ థింగ్స్ ఎన్ని చెప్పినా సరే అవతల వాళ్ళకి ఆ విషయాలన్నీ, అంటే మీరు ఎంత నెగిటివ్ చెప్పినా మిమ్మల్ని అది రిజిస్టర్ చేసుకోలేరు మీరు, బికాజ్ యు ఆల్రెడీ చూజన్ ఇట్. ఎప్పుడైతే మనం ఒక విషయాన్ని ముందుగా చూస్ చేసుకొని ఉన్నామో అప్పుడు మన రేషనలిస్టిక్ థింకింగ్ అనేది కొరబడుతుంది అనమాట. అంటే హేతుబద్ధంగా ఆలోచించడం అనే విషయం పూర్తిగా కొరబడుతుంది. ఎందుకు కొరబడుతుంది అంటే అవతల విషయం మనం చూస్ చేసుకున్న దాని మీద ఇష్టం ఒకటి, తర్వాత ఏమో మైండ్ ప్లే చేసే ఈ ట్రిక్స్ ఏవైతే ఉన్నాయో, ఈ షార్ట్ కట్ చేసినప్పుడు మనం అట్రిబ్యూట్ చేసే విషయాలన్నీ కూడా పాజిటివ్ విషయాలు గుర్తుండడంతో పాటు నెగిటివ్ విషయాన్ని రిజెక్ట్ చేయడం ప్రారంభిస్తుంది, ఏ విషయాన్ని అయితే మనం ఆల్రెడీ చూస్ చేసుకున్నాము. సో ఈ విధంగా మనకి ఈ సైకాలజీని ఎక్కువగా మనకి ఎకానమీలోని, అంటే మన యాడ్ విషయంలోని, బిజినెస్ విషయంలోని మనకి ఎవరన్నా మన చేత ఏదైనా కొనిపించాలన్నప్పుడు మనం చూస్ చేసుకున్న విషయాలకున్న మంచితనాన్ని గురించి, దాంట్లో ఉన్న ఈ ఒక ఉపయోగకరమైన విషయాన్ని మాత్రమే మనం ఎక్కువగా గుర్తుపెట్టుకోవడం ద్వారా మన జడ్జిమెంట్ అనేది పూర్తిగా పోతుంది అనమాట. అంటే ఇప్పుడు మన మెమొరీ విషయంలోకి వస్తే ఆ మెమొరీ రిటెన్షన్ అనేది క్రెడిబిలిటీ ఆఫ్ మెమొరీ అంటారు. క్రెడిబిలిటీ ఆఫ్ మెమొరీ అంటే మన మైండ్లోని, అంటే మన మనసులోని, అంటే మెదడు పూర్తిగా ఆ మెమొరీ మన జ్ఞాపకాలలో నిక్షిప్తమై ఉన్న ఆ విషయాల పైన ఉన్న అవగాహన లేదా దాని యొక్క నిర్దిష్టత, అంటే ఆ విషయంలో ఎంత సత్యం ఉన్నది అన్న విషయం మీద పూర్తిగా మనకు పట్టుపోతుంది అనమాట. అందువల్ల ఏమవుతుందంటే మనకి ఒక విషయం మంచిది అన్నది ఉంటుంది కనుక, ఇక్కడ నుంచి ఫలానా వాడు చెప్తే నిజం చెప్తాడు అని, ఫలానా వాడిని నమ్మడానికి వీల్లేదని, ఎక్కువగా మనం ఒక విషయం ఏదైతే ఏర్పరచుకున్నామో ఆ విషయం చుట్టూ ఆ పాజిటివ్ నెగిటివ్ అనే కేటగిరీ, తర్వాత ఏమో పూర్తి పాజిటివ్ ని ఒకవైపుకి తీసుకొని నెగిటివ్ విషయాన్ని పూర్తిగా విస్మరించడం అనేది చాయిస్ బయాసెస్, చాయిస్ సెలెక్టివ్ బయాసెస్, చాయిస్ సపోర్ట్. చాయిస్ అయితే ఈ సపోర్ట్. చాయిస్ సపోర్టివ్ లో ఎకనామిక్ కాకుండా మన డే టు డే ఎగ్జాంపుల్స్ లో చూసుకుంటే నేషనలిజం అన్నది ఇది చాయిస్ సపోర్టివ్ బ్యాస్ కింద వస్తుందా? అంటే మన దేశం గొప్పది అని చెప్పుకుంటూ దాంట్లో ఉన్న పాజిటివ్స్ మాట్లాడుకుంటూ వేరే దేశం అమెరికాతో కంపేర్ చేస్తే ఇప్పుడు జరిగే రేసిజం అమెరికాలో బాలేదు, ఇండియా మన ప్రధాని మంత్రిని పొగడడం, అక్కడ ట్రంప్ ని తిట్టడం, ఇది ఒక ఎగ్జాంపుల్ అంటారా? అంటేనండి ఇది చాయిస్ సెలెక్టివ్ అనేది మనం ఒక రాజకీయాల్లో ఒక క్యాండిడేట్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ విషయాన్ని పొగడ్డం అనేది చాయిస్ సెలెక్టివ్ లోకి వస్తుంది. కానీ ఆ విషయాన్ని రీకన్ఫర్మేషన్ చేసుకోవడం అనమాట. అంటే మనం నమ్మిన విషయం నిజమే, చూసారా ఎన్ని విషయాలు జరుగుతున్నాయో. ఫర్ ఎగ్జాంపుల్ మేరా భారత్ మహాన్ అనే విషయం ఏదైతే ఉందో అది కూడా ఈ చాయిస్ సెలెక్టివ్, అట్ ద సేమ్ టైం కన్ఫర్మేషన్ బయాసిస్ లో కన్ఫర్మేషన్ బయాసెస్. ఎందుకంటే ఒక విషయం అన్ని ఇట్ ఈస్ టూ ఎర్లీ టు డిసైడ్. ఫర్ ఎగ్జాంపుల్ కరోనా విషయం తీసుకోండి. మనకి మొట్టమొదటిసారిగా మార్చిలో కనుక మనం తీసుకుంటే చాలా తక్కువ కేసులు ఉన్నాయి ఇండియాలోని. అప్పుడు చాలా గొప్పగా, అంటే మనం చేసిందేమీ లేదు, లాక్డౌన్ అనేది వన్ ఆఫ్ ద బేసిక్ డెసిషన్ అంతే ఇందులో. అదేదో ఆలోచించేసి తీసుకోవాల్సిన నిర్ణయం కాదు, ఎందుకంటే పక్క దేశాలు చేస్తున్నాయి మనము చేద్దాం అంతే, అయిపోయింది. ఆల్రెడీ చేసాయి, అది తీసుకోవడమే, అంటే పక్కన వాళ్ళు కాపీ చేయడమే. అందులో పెద్ద ఏదో బాగా ఆలోచించేసి చాలా గొప్ప నిర్ణయాలు తీసుకున్నంత ఏం కాదు. నిజమైన గొప్ప నిర్ణయాలు అంటే ఏంటంటే ఎవరైతే వలస కూలీలు ఉన్నారో వాళ్ళ కష్టాలని వెంటనే డెసిషన్ అనమాట. ఒకటే సింగిల్ పాయింట్ ఎజెండా, ట్రైన్స్ నడపాలి, బస్సులు నడపాలి, బాత్ కథం, డన్ డీల్ అంత అయిపోయింది. ఎప్పుడు మొట్టమొదటిసారిగా లాక్డౌన్ ముందు ఎవరికి వెళ్ళి వాళ్ళు చేరిపోతారు, అప్పుడు నెక్స్ట్ చాయిస్ ఏంటో ఆలోచించాలి అంతే. అంతే తప్ప ఎన్ని నెలలైనా ఏమి చేయకపోవడం అనేది అది ఒక లీడర్షిప్ లో ఉన్న ఒక అంటే ఒక గవర్నమెంట్ డెసిషన్ మేకింగ్ లో లోపం చెప్పొచ్చు, కరెక్ట్. కానీ ఈ చాయిస్ సపోర్టివ్ అండ్ కన్ఫర్మేషన్ బయాసిస్ అనేవి ఎలా వర్క్ అవుతాయంటే, ఒక విషయాన్ని నమ్మినప్పుడు వెన్ యూఆర్ లీనింగ్ టువర్డ్స్ వన్ పొలిటికల్ పార్టీ కానీ, ఒక దేవుడు కానీ, గాడ్ కానీ, స్పిరిచువాలిటీ కానీ, భక్తి కానీ, అదేవిధంగా మీకు బాబాలు కానీ, ఒకసారి మీరు ఆ ట్రాప్ లో కనుక పడిపోయినట్లయితే మీకేమవుతుందంటే
ఎన్ని నెగిటివ్ విషయాలు చెప్పినా సరే పూర్తిగా మీరు విస్మరిస్తారనమాట. ఎక్కువగా ఇది బాబాల విషయంలో జరుగుతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది మీరు చూసే ఉంటారు, బాబాలందరూ కూడా వాళ్ళ ట్రాప్ లో పడిన వాళ్ళని మీరు ఎన్ని చెప్పినా సరే నమ్మరనమాట. ఎందుకంటే బిహావ్ యూ చూస్ ఇన్ ఇట్. అదే విధంగా మనకి ఈ పొలిటికల్ లీడర్స్ లో కూడా ఒక పార్టీని చేయడము, అదే విధంగా మనకి మనం నమ్మిన మనుషులు మన దగ్గరగా, అంటే బయట సొసైటీ విషయాన్ని పక్కన పెడితే మన ఓన్ లైఫ్, మన ఓన్ పీపుల్ కూడా గుడ్డిగా నమ్మడం లాంటిది అనమాట ఇది. అదేంటంటే ఈ సైకలాజికల్ గా ఆలోచిస్తే మనం ఎక్కడున్నామో, మనం ఏ ఏ విషయాన్ని అవగాహన చేసుకొని చేస్తున్నాం అన్నది. ఈ మీరు అంతకుముందు నేషనలిస్టిక్ దాన్ని పట్టుకొచ్చారు, అంటే పూర్తి పొలిటికల్ దాని మీద మన డిబేట్, మన నెగిటివ్ గా మాట్లాడకపోయినా వాట్ ఈస్ వాట్ అని కనుక తెలుసుకున్నట్లయితే ఒక ఒక ఐడియాని ప్రజల్లోని ఇండ్యూస్ చేయడం అనమాట. అంటే మనల్ని అందరినీ యునైటెడ్ గా ఉంచేది ఏంటి, మనుషులందరినీ యునైటెడ్ గా ఉంచేది ఒక మతం అని అనుకోవడం, లేదా అందరికి మన కంట్రీ, మన దేశం అని అనుకోవడం. ఈ రెండు విషయాలు కూడా సరైనవి కాదు. ఒక మతం అనేది మనల్ని యునైటెడ్ గా ఉంచదు, ఒక దేశం అనేది యునైటెడ్ గా ఎందుకు కాదు అని ప్రశ్న వస్తుంది. దేశం అంటే ప్రజలు అన్నమాట. అంటే ఒక దేశంలో ఉన్న ప్రజలందరి బాగోగులు చూడడము, అంటే విద్య, వైద్యము, అదే విధంగా వాళ్ళందరికీ కూడా ఉద్యోగం కల్పించడము, మంచి హెల్త్, తర్వాత ఏమో మంచి అంటే ఒక విజ్ఞాన శాస్త్ర పరంగా ముందుకు తీసుకెళ్ళడం అనేది మొత్తం అంతా దేశం అంతటి మీద ప్రభావం చూపిస్తుంది కనుక ఆ విషయాలపైన అవగాహన కల్పిస్తూ ఆ విషయాలని ముందుకు తీసుకెళ్ళడం అనేది నిజమైన దేశభక్తి అవుతుంది అనమాట. సో అంతే తప్ప ఒక పలానా వాళ్ళైతే దేశాన్ని, దేశభక్తి మనకి ఒక ప్రొటెక్షన్ ఇస్తారు, మన మతాన్ని కాపాడతారు, మిగతా వాళ్ళు కాపాడరు అని తీసుకోవడం అనేది అన్రేషనలిస్టిక్ అప్రోచ్ అవుతుంది అనమాట. అంటే ప్రజలు బేసిక్ గా కావాల్సింది ఏంటంటే, నేషనలిస్టిక్ అప్రోచ్ ని అపోజ్ చేస్తున్నాము అంటే కమ్యూనిజాన్ని సపోర్ట్ చేసినట్టు కాదు. అదే విధంగా కమ్యూనిజాన్ని సపోర్ట్ చేయట్లేదు అంటే క్యాపిటలిజాన్ని పూర్తిగా సపోర్ట్ చేస్తున్నట్టు కాదు. ఇదేంటంటే ఏ విషయానికి ఆ విషయాన్ని చూసుకోవాలన్నమాట. ఎవరి మీద వ్యతిరేకత లేదు. బై హార్ట్ ఎవ్రీ వన్ ఇస్ గుడ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరిని తీసుకున్నా సరే, ఏ ప్రభుత్వం అయినా సరే, కానీ వాళ్ళ ఐడియాలజీతోనే ప్రాబ్లం అనమాట. ఆ ఐడియాలజీని గుడ్డిగా ఫాలో అవడం అనేది బిగ్గెస్ట్ ప్రాబ్లం. దాన్ని సైంటిఫిక్ గా అనలైజ్ చేయడము, అదేవిధంగా విజ్ఞాన శాస్త్ర పరంగా ఇప్పటి వరకు ఉన్న అనాలిసిస్ ని, టెస్టుల్ని, ఆ రీసెర్చ్ మెటీరియల్ ని, మనం సర్వేస్ ని అన్నిటిని కన్సిడర్ చేసి ఒక నిర్ణయం తీసుకోవడం అనేది ఒక విజ్ఞతతో కూడిన ఒక వ్యవహారం. అవును. అలాగే అయితే ఇప్పుడు కాన్ఫర్మేషన్ బయాస్ గురించి చెప్పారు కదా, అంటే ఇప్పుడు మనం ఒక చాయిస్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాన్ని మనం సపోర్ట్ చేసుకుంటే చాయిస్ సపోర్టివ్ బయాస్ అవుతుంది. సో దాన్ని సపోర్ట్ చేసుకునే క్రమంలో మనకి ఓన్లీ మనం ఒక ఏదైనా ఇన్ఫర్మేషన్ ని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఓన్లీ దాని రిలేటెడ్ థింగ్స్ తెలుసుకున్నప్పుడు అది కాన్ఫర్మేషన్ బయాస్ అవుతుంది. సో ఇవి రెండు లింక్డ్ అంటారా శరత్ తేజ గారు? అవునండి, ఈ రెండు కొంచెం అంటే మనకి సంబంధం ఉన్న ఈ కాగ్నిటివ్ బయాసెస్ ఇది. అంటే ముందు ఏంటంటే మనం గమనించవలసింది ఈ చాయిస్ సపోర్టివ్ బయాస్, లేదా దీన్నే పోస్ట్ పర్చేస్ రేషనలైజేషన్ అని కూడా అంటారు. సో ఇందులో ఏంటంటే, ఇందులో ప్రధానంగా మనకి ఎందుకు జరుగుతుంది అంటే మిస్ అట్రిబ్యూషన్ మనం చేస్తాం అనమాట. అంటే దీనికి ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ కూడా చేయడం జరిగింది అనమాట. ఇది చాలా పాపులర్ ఎక్స్పెరిమెంట్. ఏంటంటే ఈ రోజు ఇద్దరు టెస్ట్ సబ్జెక్ట్స్ తీసుకుంటారు. వాళ్ళిద్దరికి ఒకళ్ళకి ఒక కారు, ఇంకొక కారు అసైన్ చేస్తారనమాట, దాని గురించి అనాలిసిస్ చేయమని. వాళ్ళు చేసిన తర్వాత ఒక వారం రోజుల తర్వాత మళ్ళీ రమ్మంటారు. వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే కొన్ని ఫీచర్స్ ఇస్తారనమాట, లిస్ట్ ఆఫ్ ఫీచర్స్ ఇస్తారు. అందులో కొన్ని మంచి ఉంటాయి, అందులో కొన్ని సరిగా లేని ఉంటాయి, కంపారిజన్ కింద ఇస్తారనమాట. ఇచ్చి ఏది ఏ కారుకి ఉందో చూడమంటారు అనమాట. సో వాళ్ళు పాజిటివ్ అట్రిబ్యూట్స్ అన్ని వాళ్ళు వారం క్రిందట ఏదైతే కారు పెట్టుకున్నారో, దేన్నైతే అనలైజ్ చేశారో దానికి ఇస్తారనమాట. వాళ్ళు ఎక్కువ శాతం ఇవ్వడం జరుగుతుంటుంది. సో ఇది ఏంటంటే కొంత మిస్ అట్రిబ్యూషన్ చేస్తాం. అంటే మనం తీసుకున్న చాయిస్ కి లేని మంచి లక్షణాలు కూడా ఆపాదించేస్తూ ఉంటాం. సో ఇది ప్రధానమైన కారణం అనమాట, ఇది ఈ చాయిస్ సపోర్టివ్ బయాస్ జరగడానికి. సో ఇది ఏంటంటే ఇది కొంత రేషనలైజేషన్ చేసుకోవడానికి ఇది వాడతాం. ఇక్కడ అంటే మామూలుగా మనకి సైకాలజీలో, అంటే ఈ సోషల్ సైకాలజీలో ఒకటి చెప్తారండి, దాన్ని కాగ్నిటివ్ డిసనెన్స్ అంటారనమాట. అంటే డిసనెన్స్ అంటే ఏంటంటే అది ఒక రకమైన మానసిక సంఘర్షణ. ఎప్పుడు మానసిక సంఘర్షణ అంటే మీరు అనుకుంటున్న దానికి, బయట జరుగుతున్న దానికి, లేకపోతే మీకు వస్తున్న సమాచారానికి, అంటే మీ లోపల భావానికి మీకు వస్తున్న సమాచారానికి మధ్యన గనక వైరుధ్యం ఉంటే, ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉంటే గనక ఒక రకమైన సంఘర్షణ ఏర్పడుతుంది అనమాట. దీన్ని డిసనెన్స్ అంటారు. ఈ డిసనెన్స్ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అనేది ఇట్స్ అ టాపిక్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ సోషల్ సైకాలజీ. ఒకటి ఏంటంటే ఇలాంటి డిసనెన్స్ వచ్చినప్పుడు, ఇలాంటి సంఘర్షణ జరిగినప్పుడు ఏం చేస్తామంటే రకరకాల రేషనలైజేషన్స్ చేస్తుంటాం.
చాలా స్థాయిలో రేషనలైజేషన్స్ అనేవి చేస్తూ ఉంటాం. ఇప్పుడు మనం కనుక ఇన్వాల్వ్ అయి ఉన్నాం అనుకోండి, దానికి వ్యతిరేకమైన భావనలోనో లేకపోతే అట్లాంటి నిర్ణయం కనుక మనం తీసుకుంటే అప్పుడు ఏం చేస్తామంటే, లేదు మన దానికి వేరే గొప్ప లక్షణాలు ఉన్నాయనో, లేకపోతే ఈ ఏదైతే సమాచారం వస్తుందో దాన్ని కూడా మనం తీసుకున్న నిర్ణయానికి ఆపాదిస్తూ ఉంటాం. ఇందాక గోవింద్ గారు చెప్పినట్టు ఒక ఖరీదైన బ్యాగ్ తీసుకున్నారు అనుకోండి, అది చాలా పెద్ద కమిట్మెంట్ అని ఫీల్ అయ్యామనుకోండి మనం సబ్జెక్టివ్ గా మనం తీసుకున్నది. కాబట్టి ఏం చేస్తామంటే, ఇప్పుడు అది ఇంత బాగుంది అంత బాగుంది అని చెప్పి మనమే అనుకుంటాం. మనం అవతల వాళ్ళకి చెప్పడమే కాదు, మనం అవతల వాళ్ళకి ఎలాగో చెప్తాం గొప్పగా, కానీ మనమే అలా అనుకుంటాం అనమాట. సో సమస్య అది. ఇక్కడ ఏంటంటే, మనం ఏదైతే మనం అలా అనుకుంటూ ఉంటామో, దీనికి లక్షణాలు ఉన్నాయని అది మనం నిజమే అనుకుంటాం. సో చాలా ఫాల్స్ మెమరీస్ కూడా మనకి వస్తాయి అనమాట దీనివల్ల. ఒక విషయం అండి, తెలుగులో దీనికి మంచి సామెత ఏంటంటే, తాను వలచింది రంభ. అవును, అంటే తనకు నచ్చిన ఆడదాన్ని రంభలాని అనుకుంటారు. అంటే ఒక రకంగా ఏంటంటే, ఇప్పుడు అంటే వాస్తవానికి జీవిత భాగస్వామి విషయంలోనూ లేకపోతే పెళ్లిలో మీరు మీ జీవిత భాగస్వామితో మీరు సంతృప్తిగా ఉన్నారా లేదా అన్న విషయంలో ఈ చాయిస్ సపోర్టివ్ బయాస్ అనేది కొంత కుటుంబాన్ని అంటే బంధాన్ని నిలపడానికి కూడా ఉండొచ్చు. అంటే దట్ కెన్ బి యూజ్డ్ ఇన్ కౌన్సిలింగ్ అనమాట. అంటే ఇప్పుడు నిజానికి ఇది వాడుతూ ఉంటారు కౌన్సిలింగ్ లో, మ్యారేజ్ కౌన్సిలింగ్ లో కూడా. ఏంటంటే, మీరు మీ భాగస్వామితో గడిపిన మంచి మధుర క్షణాలకు లేకపోతే ఒక మంచి ఆమెలో అవతల వాళ్ళలో నచ్చిన గుణాలు 5 చెప్పండి అంటుంటారు. ఇది చాలా ఫ్రీక్వెంట్ గా కౌన్సిలింగ్ లో వాడుతుంటారు అనమాట, ఇలాంటి రకమైన లైన్ ఆఫ్ టాక్ అనమాట. ఏంటంటే దానివల్ల ఏంటంటే మీరు అంటే ఇది రీఇన్ఫోర్స్మెంట్ అనమాట. అంటే మీరు ఏదైతే కమిట్మెంట్ తీసుకున్నారో అది మంచిది అన్న ఒక రకమైన రీఇన్ఫోర్స్మెంట్ చేయడం అనేది ఇట్ పెర్సువేట్స్ పీపుల్. అంటే దానివల్ల ఏంటంటే జనాలు ఒక పక్కకి నడ్జ్ అవ్వడం అనేది జరుగుతుంటుంది. అయితే దీన్నే మనకి సేల్స్ టాక్టిక్స్ లో కూడా వాడుకుంటారు, ఇన్ఫ్లుయెన్స్ చేసే టాక్టిక్స్ లోను, సేల్స్ టాక్టిక్స్ లోను. ఇది గమనించే ఉంటారు చాలా సార్లు. కొన్ని రకాల సేల్స్ ఎలా జరుగుతాయంటే, మీకు సేల్స్ పిచ్చి వచ్చిన తర్వాత ఇనిషియల్ గా కొంత కమిట్మెంట్ చేయమంటారు అనమాట. అంటే మీరు డబ్బు ఇవ్వక్కర్లే, కానీ ఒక ఫామ్ ఫిల్ చేయమంటారు, ఏదో ఒకటి మీకు నచ్చిన ఒక సర్వే లాంటిది అట్లాంటిది ఫామ్ ఫిల్ చేస్తారు. ఫిల్ చేసి ఏం చేస్తారంటే, మిమ్మల్ని మీకు ఈ సేల్స్ లో అంటే ఇప్పుడు ఈ ప్రొడక్ట్ లో నచ్చిన ఒక 5 లక్షణాలు రాయమంటారు మీరు కొనకుండా ముందే. సో అట్లా రాస్తే ఏంటంటే యాక్చువల్ గా మీరు దాని గురించి ఒక పాజిటివ్ ఒపీనియన్ అనేది మీకు అనుకోకుండానే ఏర్పడుతుంది అనమాట. ఎందుకంటే మీరు ఆ రకంగా రీఇన్ఫోర్స్మెంట్ మీరు చేశారు కాబట్టి, అవతల వాళ్ళు చేశారు కాబట్టి. ఇంతే కాదండి, ఏంటంటే ఇప్పుడు ఇది జనరల్ గా ఎన్జిఓలు కూడా వాడుతూ ఉంటాయి ఈ టాక్టిక్ ని. అంటే సేల్స్ టాక్టిక్ అనమాట బేసిక్ గా. సో మీరు కనుక మంచి కాజ్ అయితే దాన్ని మీరు మీ చుట్టూ ఉన్న వాళ్ళని లేకపోతే మీరు ఎవరికైతే ఇది పిచ్ చేశారో వాళ్ళని ఆ దారిలోకి మీరు నట్ చేసిన వాళ్ళు అవుతారు. బట్ ఎసెన్షియల్ గా కమిట్మెంట్, షార్ట్ కమిట్మెంట్ ఒకటి తీసుకుంటారు అనమాట. ఎంత చిన్నదని అవ్వచ్చు. ఉదాహరణకి ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. ర్యాలీ ఫర్ రివర్స్ అని చెప్పని అప్పట్లో ఒక మూవ్మెంట్ చేయడం జరిగింది. దానికి ఏం లేదండి, దానికి మిస్డ్ కాల్ ఇవ్వాలి అంతే, అంతకన్నా ఏం లేదు దాని కమిట్మెంట్ అలా. చాలా చిన్న కమిట్మెంట్ అది. కానీ మీరు మిస్డ్ కాల్ అంటే మీరు ఓవరాల్ గా మిస్డ్ కాల్ ఇచ్చిన వాళ్ళల్లో అంటే పూర్తి స్థాయిలో సమాచారం తెలుసుకుని ఆ పలానా కాజ్ అన్నది పర్టికులర్ గా ఎకాలజీ ఎక్స్పర్ట్లకి వాళ్ళు ఏమనుకుంటున్నారు అన్న ఒక ఇన్ఫర్మేషన్, పూర్తి సమాచార అవగాహనతో నిర్ణయం తీసుకోకపోయినా మిస్డ్ కాలే కదా. ఇట్స్ లైక్ ఎ వెరీ లో కాస్ట్ కమిట్మెంట్ కదా. సో ఈవెన్ సచ్ కైండ్ ఆఫ్ లో కాస్ట్ కమిట్మెంట్ తీసుకున్నా సరే దానివల్ల తర్వాత రేషనలైజేషన్ అన్నది చూస్తాం మనం వాళ్ళల్లో. సో ఇది యాక్చువల్ అంటే ఇది నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను అంతే, బట్ ఇది చాలా వాటిల్లో కూడా ఇది అప్లై అవుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే రాజకీయ భావజాలం. ఇప్పుడు చాలా మంది కొన్ని కరడుగట్టిన రాజకీయ భావజాలాలు ఉంటాయి. అన్ని స్పెక్ట్రమ్ లోనూ ఉందండి ఇది. అంటే కేవలం ఒక రైట్ లోనో లెఫ్ట్ లోనో ఉందని కదా, అన్ని చోట్ల ఉన్నాయి. ఎస్పెషల్లీ ఏంటంటే ఏదైతే మీరు విన్న సమాచారమో లేకపోతే మీరు చదివిన పుస్తకాలని మీరు అదే వాస్తవం అనుకోవాలి అన్న ఒక బలమైన కమిట్మెంట్ ఉంటుందో కొన్ని రకాల రాజకీయ భావజాలాల్లో, అలాంటి వాటిల్లో చూసుకుంటే గనక అంటే ఇప్పుడు మీరు చూస్తే 2 రకాలు ఉంటుంది. ఇప్పుడు జర్మనీలో ఏదైతే ఫ్యాషిజం అప్పుడు చేశారో నాజీలు గాని, వాళ్ళకు కూడా అలాంటి చాలా బలమైన కమిట్మెంట్ ఉండాలన్నమాట ఐడియాలజీ మీద. అలాగే మీరు చూస్తే సోవియట్ రష్యాలో గానీ లేకపోతే చైనాలో గానీ, అంటే మావో ఉన్నప్పుడు, చైర్మన్ మావో ఉన్నప్పుడు కమ్యూనిజం మీద అంటే ఆ ఐడియాలజీ మీద, అంటే రాష్ట్రం అదే దేశం ఏదైతే భావజాలంలో ఉందో ఆ భావజాలం మీద విపరీతమైన కమిట్మెంట్ అనేది ఉండడం ముఖ్యమవుతూ ఉంటుంది. సో సాధారణంగా ఆధునిక ప్రజాస్వామ్యాల్లో నేషనలిజం, జాతీయవాదం ఉన్నా మరీ ఇంత బలమైన కమిట్మెంట్ అన్నది అన్న తరహాలో ఉండదు. చిన్నపిల్లలకి చెప్పడం కానీ
ఎదుగుతున్నప్పుడు చెప్పడం కానీ, ఎవరి వారి చాయిస్ తగ్గట్టు వాళ్ళు నిర్ణయాలు తీసుకుని ఉంటారు ఆధునిక ప్రజాస్వామ్యాల్లో అయితే. కానీ ఎక్కడైతే కొంత అథారిటేరియనిజం కొంచెం ఉంటుందో, ఎక్కడైతే కొంచెం ఈ దేశాధినేతలు ఉన్న వాళ్ళు ఏంటంటే కొంత ఆ రకమైన భావజాలాన్ని వ్యాప్తి చెందదలుచుకుంటారో, ఈ కమిట్మెంట్ అన్నది, ప్లెడ్జ్ తీసుకోవడం అన్నది, ఇలాంటివన్నీ ఉంటాయి చూడండి, ఇవన్నీ దీంట్లోకి వస్తాయి అనమాట. సో ఏంటంటే మీరు ఒక రకమైన కమిట్మెంట్ చేసుకున్న తర్వాత ఏంటంటే యూ కీప్ రేషనలైజింగ్ ద చాయిస్ దట్ యు మేడ్. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ చాయిస్ అనేది మీరు ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని చేసింది కాదు. అంటే ఆ డెసిషన్ అనేది మొదట్లో మీరు పూర్తి సమాచారంతో తీసుకున్న నిర్ణయం కాదు, లేకపోతే పెట్టుకున్న ఒపీనియన్ కూడా కాదు. కానీ మీరు ఎప్పుడైతే అది తీసుకుంటారో అది కొంతవరకు అది కనుక మీ అస్తిత్వంలో భాగం అయితే ఇంకా ఎక్కువగా మీలోకి చొచ్చుకుపోతుంది. ఇది కూడా ఉంది ఇక్కడ. సో అది కనుక ఐడెంటిటీ ఇష్యూ అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది అన్నమాట. దాని మీద కమిట్మెంట్ ఇంకా లెవెల్ ఇంకా పెరిగిపోతుంది, దాని మీద రేషనలైజేషన్ కూడా చాలా పెరుగుతుంది. సో ఒక పాయింట్ చెప్పి నేను ముగిస్తాను ఇక్కడ. ఏంటంటే ఒకటి, మరి ఇప్పుడు దీన్ని తప్పించుకోవాలని ఎట్లాగా బాగుందంటే, ఇది నాకు తెలిసి వింటున్న శ్రోతల్లో అందరూ మనతో సహా ఏదో ఒక టైంలో, లేకపోతే వారంగా ఒకసారి, రోజువారీగా కూడా చేస్తుండొచ్చు ఇది. అవును, కొన్ని సార్లు మీకు పాజిటివ్ ఎఫెక్ట్ ఉండవచ్చు దీనివల్ల, ఇందాక నేను చెప్పినట్టు రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయడంలో గానీ అట్లాంటి వాటిల్లో గానీ. కానీ చాలా మంచి ఎగ్జాంపుల్ ఐఫోన్ వర్సెస్ ఆండ్రాయిడ్. చూడండి, మీరు ఐఫోన్ కొన్న వాళ్ళు ఎట్లా చెప్తారు ఐఫోన్ గురించి? అంటే ఐఫోన్ లో ఉండే ఫీచర్స్ ఉన్నాయి, ఐఫోన్ చాలా స్మూత్ గా ఉంటుంది, కానీ ప్రతిదీ ఐఫోన్ లో చాలా గొప్పగా ఉందన్నది ఇట్స్ రాంగ్. అంటే కంప్లీట్లీ కొన్ని ఫీచర్స్ మీకు ఆండ్రాయిడ్ లో ఉంటాయి, అంటే కొన్ని ఫీచర్స్ మీకు ఐఫోన్ లో ఉంటాయి. కానీ రేషనలైజేషన్, ఎస్పెషల్లీ పెద్ద కమిట్మెంట్ ఉన్న విషయాల్లో ఏదైతే రేషనలైజేషన్ చేస్తామో అది కొంచెం తప్పించుకోవాలి మన దాన్ని. సో దీనికి ఒక మార్గం ఏంటంటే, అంటే దీన్ని తప్పించుకోవడానికి ఒకటి, మన నిర్ణయం ఒకటి తీసుకుపోయే ముందు, ఆ నిర్ణయం చాలా మంచిది అనుకునే ముందు ఎలాంటి కారణాల వల్ల ఆ నిర్ణయం తప్పయ్యే అవకాశం ఉంటుంది అన్నది ఒక లిస్ట్ రాసుకోవచ్చు మనం. అంటే ఇది ఒక రకమైన క్రిటికల్ థింకింగ్ అనమాట మనం తీసుకునే నిర్ణయం ముందు. ఎందుకంటే మనం అంటే ఒకవైపు మొగ్గు చూపినా సరే వర్స్ట్ కేస్ ని ఊహించుకుని అది జరగకపోతే ఎలా ఉంటుంది, ఇప్పుడు మనం తీసుకునే అజంప్షన్ ఏదైతే ఉందో అది కాకుండా వేరేదైతే గనక ఎలా ఉంటుంది అన్నది ఒక హైపోథెటికల్ సినారియోని ఇమాజిన్ చేసుకోవడం కానీ, లేకపోతే మీ నిర్ణయం ఎలాంటి సందర్భాల్లో తప్పు అవుతుంది అన్న రీజన్ గానీ తీసుకోవడం. ఇప్పుడు ఇది మనకి తరచుగా ఏదైనా స్టార్ట్అప్ కంపెనీలు పెడుతున్నప్పుడు చేస్తారండి. ఇది ఏంటంటే ఒక 3 ఏళ్లలో ఏ కారణాల వల్ల ఈ కంపెనీ దివాలా తీయచ్చు అనేది రాయమంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలిసి ఎవరో ఎలాన్ మస్క్ గారు చేశారనుకుంటా, అంటే నాకు సరిగ్గా గుర్తురావట్లేదు కానీ, బట్ there have been people, అంటే famous entrepreneurs who have become successful entrepreneurs who have done this in the beginning. సో ఇది ఏంటంటే ఒక 3 సంవత్సరాల్లో ఎలాంటి కారణాల వల్ల మన కంపెనీ దివాలా తీస్తుంది రాయండి లిస్ట్ అంటారు, ఎవరైతే ఫామ్ చేసిన టీంలో ఉన్నారో వాళ్ళు. సో దాన్ని బట్టి ఏంటంటే మీరు ఈ రేషనలైజేషన్ అనేది చేసుకోకుండా ఉండగలుగుతారు. ఎందుకంటే ఇక్కడ ఫలితాలు ముఖ్యం అండి. మనం ఏ పని చేసినా జీవితంలో, సో మనం పని చేసినప్పుడు మనం చాలా సమయం వెచ్చించి బోళ్ళంతా ఆలోచించో లేదా ఆలోచించకుండా పోనీ ఎంతో మంది ప్రభావితం అయితే అవుతారు కదా మనతో పాటు. కాబట్టి ఫలితాలు ముఖ్యం. మనం తీసుకున్న నిర్ణయం వల్ల మనం ఉపయోగం ఉంటేనే అది తీసుకోవాలి. నేను దానివల్ల నష్టపోతుంటే తీసుకోవాల్సిన అవసరం లేదు. అంటే నా ఉద్దేశంలో ఏమైనా మినహాయింపులు ఉంటే అది వేరే విషయం, బట్ ఓవరాల్ గా రిజల్ట్స్ ఆర్ ఇంపార్టెంట్. సో అందుకని ఇట్స్ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ వన్ ఆఫ్ us టు ఎన్ష్యూర్ దట్ వీఆర్ నాట్ biased, so much biased that it leads to counterproductive decision making. సో ఏంటంటే ఇలాగంటే ఈ నిర్ణయం ఎందుకు తప్పు అవుతుందో కొన్ని కారణాలు రాసుకోవడం అనేది ఒక పద్ధతి దీని నుంచి తప్పించుకోవడానికి. అలాగే మీ నిర్ణయానికి అవతల వాళ్ళని మీ నిర్ణయం తీసుకున్నది అవతల వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయొచ్చు, రేషనల్. సో అవతల వాళ్ళు దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా, అంటే దానిలో ఇక్కడ తేడాగా ఉంది అన్నది అన్న క్రిటిసిజం అన్న ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవచ్చు. సో అది కూడా ఒక మార్గం అనమాట దీని నుంచి తప్పించుకోవడానికి. సో అంటే చాయిస్ సపోర్టివ్ బయాస్ గురించి ఇలా చెప్పుకోవచ్చు. గోవింద్ గారు, ఒక పాయింట్ అండి, ఇంకొక పాయింట్ యాడ్ చేస్తాను. అంటే బేసిక్ గా దీంట్లోని చాయిస్ సెలెక్టివ్ లో మీరు ఫ్యాక్ట్ ఇంకొక విషయం కూడా ఉందన్నమాట. అదేంటంటే మిస్ అట్రిబ్యూటింగ్ తో పాటు ఫ్యాక్ట్ డిస్టార్షన్ అంటారు. అంటే ఏంటంటే వాస్తవాల్ని వక్రీకరించడం అనమాట. ఒక దానికి నిజంగా ఏదైతే వాస్తవికంగా ఉందో అది దానిది కాదు అని గుర్తుపెట్టుకోవడం అనమాట. అంటే 2 రకాల కార్లని కనుక సేమ్ క్యారెక్టరిస్టిక్స్, సేమ్ సిమిలర్ ఫంక్షనాలిటీ మనకు చూపించినప్పుడు మనం చూస్ చేసుకున్న దానికి ఎక్కువగా ఆపాదించడం అనమాట. అంటే ఒక కారు మాక్సిమం స్పీడ్ 130 మైల్స్ వెళ్తుంది అని 2 కార్లు చూపించినా, దాని మైలేజ్ కూడా కరెక్ట్ గా చెప్పినా, మనం ఒక సెలెక్ట్ చేసుకున్న దానికి మనం వదిలేసిన దానికంటే కూడా ఎక్కువగా ఆపాదించడం అన్నమాట. అంటే వాస్తవాల్ని వక్రీకరించడం లాంటిది. సో అది కూడా పార్ట్ ఆఫ్ ద చాయిస్ సెలెక్టివ్ బయాసెస్ దీంట్లోకి వస్తుంది అనమాట. మూడోది ఏంటంటే సెలెక్టివ్ ఫర్గెటింగ్ అంటే మనం ఎంచుకొని వదిలేసిన దాన్ని పూర్తిగా మెమరీ నుంచి తీసేయడం అన్నమాట. అంటే దానికి సంబంధించిన విషయాలన్నింటి కూడా మెమరీ నుంచి నెమ్మదిగా పోతుంది.
మనం సెలెక్ట్ చేసుకున్న విషయాలు మాత్రమే గుర్తుపెట్టుకుంటుంది అనమాట మైండ్. సో అందువల్ల ఏంటంటే ఏదైనా మనం దిస్ ఈస్ గుడ్ దేర్ ఫోర్ ఐ చూజ్ ఇన్ ఇట్, ఇది మంచిది ఎందుకంటే నేను దాన్ని ఎన్నుకున్నాను కనుక అన్నది బేసిక్ అనమాట. ఇంత ఫండమెంటల్ గా ఇంత బేస్ లెవెల్లో చెప్పినప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే ఇదేదో పూర్తి పక్షపాత అంటుంటుంది, కానీ దీని నుంచి తప్పించుకోవడం అనేది చాలా కష్టం అనమాట. ఒకటి ఏంటంటే అంశం ఏంటంటే ఇక్కడ మీరు మాట మీద నిలబడ్డారు అనుకోండి, అంటే మన సమాజంలో ఒక ఇన్సెంటివ్ ఏంటంటే మాట మీద నిలబడిన వాళ్ళు లేకపోతే ఒకటి ఏదైతే డిసిషన్ తీసుకుంటారో దానికి స్టిక్ అయిన వాళ్ళ గురించి చాలా గొప్పగా చెప్పుకుంటాం, అది కూడా ఉంటుంది. అంటే ఆ హరిశ్చంద్రుడు కానీ మాట మీద నిలబడ్డాడు కానీ, అంటే కొన్ని సందర్భాల్లో అది మంచిది అవుతుంది. అంటే మీరు అంటే వెన్ ఇట్ ఈస్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ అనుకోండి, ఫ్యాక్చువల్ మ్యాటర్ అలాంటి లేకపోతే ఒక నైతిక పరమైన అంశం అయితే ఇట్ కెన్ మొరాలిటీ అండ్ ఎథిక్స్ లోకి వెళ్ళిపోతుంది అది. కానీ ఏంటంటే ఇలాంటి అనవసరమైన బ్యాడ్ కాన్సిక్వెన్సెస్ కూడా ఉంటాయి దానికి. అంటే దాన్ని ఒక వర్చుగా మనం ఊహించేసుకుంటే మాట మీద స్టిక్ అవడం అనేది, ఒక పిచ్చి మాట చెప్పి దానికి స్టిక్ అయినా కష్టం. ఒక జోక్ ఉంటుంది, జార్జ్ బుష్ గారు ఆయన యుద్ధానికి వెళ్ళాడు కదా ఇరాక్ వారి మీద. సో ఏంటంటే ముందు సద్దాం హుస్సేన్ దగ్గర కెమికల్ వెపన్స్ ఉన్నాయన్న ఇన్ఫర్మేషన్ మీద యుద్ధానికి వెళ్ళారు వాళ్ళు. మనం చూసుకుంటే తర్వాత తప్పని తేలిన తర్వాత కూడా ఆయన అదే మాట మీద నిలబడ్డాడు. తర్వాత నేను తీసుకున్న నిర్ణయం కరెక్ట్, మనం తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని. అట్లాంటి సత్య పనులు చేయకూడదు, అంటే అది రేషనలైజేషన్ అనమాట. సో తేడా ఉంది. మనకి ఆల్మోస్ట్ ఈ సెగ్మెంట్ అయిపోయిందండి. మనం కాగ్నిటివ్ బయాసిస్ లోని మనం కన్ఫర్మేషన్ బయాసిస్ గురించి చెప్పుకోలేదు. శ్రోతలకి చెప్పేది ఏంటంటే వచ్చే వారం మేము కన్ఫర్మేషన్ బయాసిస్ గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందామండి. అది ఇట్ నీడ్స్ మోర్ దెన్ హాఫ్ అన్ అవర్. సో దాని మీద మనం కూలంకుశంగా చర్చిద్దాము. ఈ వారం అది కవర్ చేయడం కుదరదు. అవునండి, తప్పకుండా. అండ్ చరతేజ గారు ఒక మంచి సొల్యూషన్ చెప్పారు మీరు. ఇలా మనం ఈ చాయిస్ సపోర్టివ్ బయాస్ నుండి తప్పించుకోగలమండి. ఇప్పుడు నెక్స్ట్ సెగ్మెంట్ లోకి వెళ్ళిపోదామండి. సో ఈ నెక్స్ట్ సెగ్మెంట్ ఏదైతే ఉందో ఇది ఒక ఎస్సే రివ్యూ ఉండబోతుంది. సో ద ఎరోజన్ ఆఫ్ డీప్ లిటరసీ అనే ఒక ఎస్సేని రాయడం జరిగింది ఆడమ్ గార్ఫింకల్ అనే హిస్టోరియన్ అండ్ రాజకీయ శాస్త్రవేత్త. సో స్వాతి గారు, అసలు మాకు దీని ఇంట్రొడక్షన్ అండ్ దీని జస్ట్ అసలు ఏంటి, దీన్ని ఎందుకు ఈ డీప్ లిటరసీ గురించి రాయాల్సి వచ్చింది చెప్పగలరా మీరు? యాక్చువల్లీ దానికి సైకలాజికల్ ఫౌండేషన్ మీరు ఇప్పటిదాకా వేసేసారు. ఇప్పుడు సొసైటీలో ఉన్న వేరియస్ ఇష్యూస్ మీరు సో సైకలాజికల్ గా అనలైజ్ చేశారు. ఈయన దాన్ని ఎడ్యుకేషన్ కి అట్రిబ్యూట్ చేస్తారనమాట. సో ఒక ఇండివిడ్యువల్ ఒక సబ్జెక్ట్ ని డీప్ గా స్టడీ చేయకపోవటం వల్ల జరిగే ప్రాబ్లమ్స్, సో దాన్నే డీప్ లిటరసీ అంటారు. సో వేర్ యూ ఇన్వాల్వ్ విత్ ద టాపిక్, ఛాలెంజ్ యువర్ ఎగ్జిస్టింగ్ ఐడియాస్ అండ్ దెన్ స్పెండ్ సమ్ టైమ్ ఆన్ దాట్, రిఫ్లెక్ట్ అండ్ దెన్ అరైవ్ ఎట్ యువర్ ఓన్ కంక్లూజన్ ఆన్ దట్ పర్టికులర్ ఇష్యూ. ఇది ఒక డీప్ లెర్నింగ్ ప్రాసెస్. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు దాకా మీరు ఇచ్చిన ఎగ్జాంపుల్స్ అన్ని మనం చూస్తే ఇట్ షోస్ దట్ పీపుల్ ఆర్ నాట్ స్పెండింగ్ సఫిషియంట్ టైమ్ ఇన్ లుకింగ్ ఎట్ అన్ ఇష్యూ. ఒపీనియన్స్ అన్ని మ్యానుఫ్యాక్చర్ అయిపోతున్నాయి, ట్విట్టర్ లో కానివ్వండి, వాట్సాప్ గ్రూప్స్ లో కానివ్వండి. మ్యానుఫ్యాక్చర్డ్ ఒపీనియన్స్ నే మాట్లాడుతూ ఉంటాము. ఇందాక సార్ వాళ్ళు చెప్పినట్టు ఒక బుక్ చదువుతాం, ఆ బుక్ ని మన ఐడియా లాగా ప్రెజెంట్ చేస్తాం. సో ఆ బుక్ వాట్ డస్ ఇట్ యాక్చువల్లీ మీన్ టు మీ? ఇప్పుడు నా ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్ ఫ్రేమ్ వర్క్ లో ఆ బుక్ ఫిట్ అవుతుందా? నా నాలెడ్జ్ ని నేను ఎలా అప్డేట్ చేసుకున్నాను, ఆర్ ఆ బుక్ లో నాకు ప్రెజెంట్ చేసిన ఛాలెంజ్ ని నేను ఆ బుక్ లో ప్రెజెంట్ చేసిన నాలెడ్జ్ ని నేను ఎలా ఛాలెంజ్ చేస్తాను? దిస్ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ ఈస్ వాట్ హీ కాల్స్ as డీప్ లిటరసీ. లక్ష్మీ గారు ఒక విషయం అండి. ఓకే అండి, జస్ట్ మీరు కంటిన్యూ చేద్దరు. కానీ మీరు చెప్తుంటే ఎలా ఉందంటే రామ్ గోపాల్ వర్మ ఐన్ ర్యాండ్ గురించి చెప్పినట్టుంది. యాక్చువల్ గా ఆ ఐడియాలజీని ఛాలెంజ్ చేయాల్సింది పోయి అది తన ఓన్ ఐడియాగా అట్రిబ్యూట్ చేసి చెప్పడం అనేది, పీపుల్ థింక్ దట్ ఈస్ అ ఫిలాసఫర్ బట్ ఈస్ నాట్ ఎ ఫిలాసఫర్. అండ్ ఓకే, so if you look at history, that's how we have evolved. And Socrates gave one idea, Aristotle challenged it, and then Plato reworked on that. Even contemporary political theory, philosophy, there's a deep process of questioning, challenging and reworking on the idea. So that has shaped history. So if I'm to నేను మొత్తం it's a very long essay, నేను దీన్ని కొన్ని segments లాగా categorize చేశాను. So the author says that మన human mind is not evolved to write or read. ఈ డీప్ వర్క్ కి హ్యూమన్ మైండ్ రెడీ కాదు, ఎందుకంటే మనకు ఒక సపరేట్ జీన్ లేదట రీడింగ్ కి రైటింగ్ కి. బట్ కమ్యూనికేషన్ హ్యాస్ ఇవాల్వ్డ్ మచ్ ఎర్లీ. మనం హరారి రాసిన సేపియన్స్ లో కూడా ఆయన చెప్తాడు, ఎర్లీ సిగ్నల్స్ ఇచ్చుకోవడం, సౌండ్స్ చేసుకోవడం,
ఇద్దరు మనుషులు కమ్యూనికేట్ చేసుకోవడం ఓరల్ గా చాలా ఎర్లీగా ఇవాల్వ్ అయింది, కానీ అది రీడింగ్ కి రైటింగ్ కి వెళ్ళడానికి చాలా లేట్ గా వచ్చింది ఎవల్యూషన్ లో. బట్ దీనివల్ల వచ్చిన ఛాలెంజ్ ఏంటంటే ఏవైతే ఓరల్ స్టోరీస్ ఉంటాయో ఆ ఓరల్ స్టోరీస్ సర్వైవ్ అవ్వవు కదా ఎక్కువ కాలం సొసైటీలో. సో దెర్ ఈస్ అ నీడ్ ఫర్ రైటింగ్ అండ్ సమ్ డీప్ రీడింగ్ సో దట్ ఆ సొసైటీ నేర్చుకున్న జ్ఞానాన్ని మొత్తం నెక్స్ట్ జనరేషన్ కి పాస్ ఆన్ చేయాలి. సో రైటింగ్ అండ్ రీడింగ్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఇన్నోవేషన్ దట్ హెస్ రీఇన్వెంటెడ్ హ్యూమన్ హిస్టరీ. సో ఇట్ హ్యాస్ allowed us to pass on ideologies from generation to generation. హిస్టరీ క్లాస్ లో చెప్పుకోగలుగుతున్నాం, ఓకే బైబిల్ అంటే ఇది అని చెప్పి ఒక ప్రింటెడ్ ఫామ్ లో ఇవ్వగలిగాం. ఆ బైబిల్ ని ఛాలెంజ్ చేయడానికి ప్రొటెస్టెంట్స్ వచ్చారు. సో హ్యూమన్ రైటింగ్ అండ్ ద డీప్ అండర్స్టాండింగ్ అన్నది ఇంత హిస్టారికల్ ఫౌండేషన్స్ ని వేసింది మనకి. హవెవర్ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు మన సొసైటీ ఫేస్ చేస్తున్న బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఓవర్ యూజింగ్ ఆఫ్ టెక్నాలజీ. ఆథర్ దీన్ని చాలా స్పెసిఫిక్ గా ఫోకస్ చేస్తారు. మనకి టెక్నాలజీ రావడం వల్ల ఫ్రీక్వెంట్ గా వినే ఛాలెంజ్ ఏంటంటే అటెన్షన్ స్పాన్ తగ్గిపోవటం. మన ఒక బ్యూటిఫుల్ ఎడ్ వీడియో ఉంటుందండి, లేటర్ మన శ్రోతలకు మనం దాన్ని లింక్ చేద్దాము. అందులో ఏం చెప్తుందంటే మనం ఒకటే పనిని రిపీటెడ్ గా చేస్తూ ఉంటే ఒక న్యూరల్ నెట్వర్క్ ఎస్టాబ్లిష్ అయిపోతుంది ఆ పనికి. అందుకనే మనం లేవగానే బ్రష్ చేసుకోవాలి అన్నది మనకి రిపీటెడ్ గా ఎవరు గుర్తుండిపోతుంది. ఎందుకంటే yes, there's a neural network which speeds up the process. అటువంటి న్యూరల్ నెట్వర్క్స్ ఎస్టాబ్లిష్ అవ్వకుండా మనం ఏం చేస్తున్నామంటే మల్టిపుల్ టాస్క్స్ ని ఇన్పుట్స్ ని అలా ఇచ్చేస్తున్నాం. ఓకే వాట్సాప్ ఓపెన్ చేస్తాం, వెంటనే ఏదో ఆర్టికల్ చదవడానికి తీస్తాం, ఈ లోపల టీవీ ఓపెన్ చేస్తాం, ఇంకెవరితోనో మాట్లాడతాం. ఈ న్యూరల్ నెట్వర్క్ ఎస్టాబ్లిష్ అవడాన్ని మనం రిపీటెడ్ గా బ్రేక్ చేస్తూ ఉన్నాం. సో దీని ఎఫెక్ట్ ఏంటంటే వీఆర్ డూయింగ్ సో మెనీ టాస్క్స్ విత్ లెస్ ఎఫిషియన్సీ. సో ఈ లెస్ ఎఫిషియన్సీని ఈయన ఏమంటారంటే lack of cognitive patience. So we are so much used to distraction that our ability to spend on one issue very concretely has substantially fallen down. ఇంకొక ఇష్యూని ఇందాకే గోవింద్ గారు రైజ్ చేశారు, సేమ్ ఐడియాని వింటూ దీన్ని ఎకో చేంబర్ ఎఫెక్ట్ అంటాం. సో మనకి నచ్చిన గ్రూప్ కి వెళ్ళిపోవటం, అదే గ్రూప్ యొక్క ఐడియాలజీస్ ని మళ్ళీ ఐటరేట్ చేసుకోవటం, ఇది కాంక్రీట్ థింకింగ్ ని అసలు ఒరిజినల్ థింకింగ్ ని ఎంకరేజ్ చేయడు. సో రీసెంట్లీ మా ఫ్యామిలీ గ్రూప్ లో ఒక వాట్సాప్ కాన్వర్సేషన్ ఇలా ఉందన్నమాట. అందులో ఏదో ఒక సమ్ మైథలాజికల్ థియరీ విచ్ షోస్ ఇండియన్స్ ఎర్లీగానే ద థియరీ ఆఫ్ రిలేటివిటీని ప్రూవ్ చేశారు అన్నది. ఇక్కడ నాకున్న ఛాలెంజ్ ఏంటంటే ఓకే ఇండియన్స్ ఎర్లీగా ఫైండ్ చేసి ఉండకపోవచ్చు, బట్ ఆ వీడియోని చూసేసి మన నాలెడ్జ్ ని ఫైనలైజ్ చేసేస్తున్నాం. ఓకే ఇండియన్స్ థియరీ ఆఫ్ రిలేటివిటీ ఎప్పుడో ప్రూవ్ చేశారు, దాన్ని కౌంటర్ చేయాలా లేకపోతే దాన్ని సబ్స్టాన్షియేట్ చేయాలా, దీనికి సంబంధించి నేను ఇంకాస్త చదవాలా లేదా చదివిన వాళ్ళని అడిగి తెలుసుకోవాలా, ఈ ప్రాసెస్ బ్రేక్ అయిపోయింది. ఈ బ్రేక్ అవడం వల్ల ఉన్న బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే ఒరిజినల్ థింకింగ్ అనేది ఎఫెక్ట్ అయింది. సార్ చెప్పినట్టు దేర్ ఇస్ నో వన్ రెడీ టు ఛాలెంజ్ a huge political theory which is prevalent in a society currently. So CAA right ante CAA right, CAA wrong ante CAA wrong. అసలు ఎందుకు రైట్ ఎందుకు రాంగ్, దాని వెనక హిస్టరీ ఏంటి నిజంగా. సో దానికి సంబంధించి ఎవరో ఎక్స్పర్ట్ మాట్లాడతారు, ఆ యూట్యూబ్ వీడియోస్ అందరు షేర్ చేసుకుంటారు. దిస్ ఇస్ నాట్ ద వే హౌ సొసైటీ has evolved so far. However, technology is forcing us to think in new ways and we are surrendering. So the author uses a powerful line. మనం సినిమాల్లో ఎప్పుడు చూస్తాము మెషిన్స్ మే బికమ్ హ్యూమన్స్ అని చెప్పి, బట్ ది ఐరనీ ఇస్ దట్ హ్యూమన్స్ ఆర్ టర్నింగ్ అవుట్ టు బి మెషిన్స్. సో మనం దీనిలో నాకు ఇప్పుడు డౌట్ ఉందండి స్వాతి గారు, సారీ టు ఇంటరప్ట్. మీరు ఇప్పుడు ఒక చెప్పారు టెక్నాలజీ అంటే మనకి ఒక బ్యాడ్ యాంగిల్లో మన ఒరిజినల్ థింకింగ్ అన్నది అబ్స్ట్రాక్ట్ చేస్తుందని చెప్పి, బట్ ఇన్ అ వే మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇంకా తొందరగా మనకి తెలిసేలాగా చేస్తుందని కూడా ఉంటుంది కదండి. బ్రిలియంట్, యాక్చువల్లీ దట్స్ ద వే వీ హ్యావ్ టు యూస్ టెక్నాలజీ. బట్ ఇప్పుడు ఏమవుతుందంటే ఒక సబ్జెక్ట్ ని తెలుసుకోవాలనుకోండి, దాన్ని గూగుల్ కొట్టడం, దాని గురించి కింద గూగుల్ క్వశ్చన్స్ ఉంటాయి, 2-3 ఆన్సర్స్. సో ఇప్పుడు లెట్ సపోజ్ ఒక యంగ్ క్లైమేట్ యాక్టివిస్ట్ దగ్గరికి వెళ్ళాము, గ్రేటా థన్బర్గ్ చెప్పిన పాయింట్స్ లో నీకు నచ్చినవి ఏంటి అని నేను అడిగాను అనుకోండి, వాట్స్ ద ఫస్ట్ థింగ్ హి ఆర్ షీ విల్ డూ,
గ్రేటా థన్బర్గ్ చెప్పినవి ఏంటి, దే గూగుల్, దేర్ ఆర్ 3 or 4 points and then they say it. సో ఇన్ఫర్మేషన్ యాక్సెస్ క్విక్ అయింది, బట్ ఇన్ఫర్మేషన్ డెప్త్ మిస్ అవుతుంది. సో అసలు నిజంగా క్లైమేట్ చేంజ్ వెనుకున్న సైన్స్ ఏంటి, ఫస్ట్ ఆ సైన్స్ తెలియాలి. సైన్స్ తెలిసాక గ్రేటా థన్బర్గ్ దానిలో ఎక్కడ ఫిట్ ఇన్ అవుతుంది. ఓకే, తిని చెప్పిన పాయింట్స్ ఇవి, ఇందులో కొన్ని వర్క్ అవుతాయి, ఇందులో ఇవి వర్క్ అవ్వవు. అది యాక్చువల్ అప్రోచ్ విచ్ సాల్వ్స్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఒపీనియన్ ఏముంది, నేను ఇచ్చేస్తాను. ఇప్పుడు మన ట్విట్టర్ అలాగే ఉంది, వీఆర్ యూస్ టు టాకింగ్ సో మచ్ కదా. సో ఇట్స్ ఈజీ టు టాక్, బట్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు సిట్, రీడ్, వర్క్ అండ్ దెన్ టాక్. ఈ ఫస్ట్ 3 steps పోయాయి, టాకింగ్ ఎక్కువ ఉంది. సో యాక్షన్ కూడా మనకి అందుకని హాఫ్ బిగ్ సొల్యూషన్స్ కనిపిస్తున్నాయి. గోవింద్ గారు చెప్పండి, యువర్ అబౌట్ టు ఆస్క్ సంథింగ్. నేను అదే ఒక విషయం చెప్దాం అనుకుంటున్నానండి ఇక్కడ. అంటే మనం ఏదైనా విషయాన్ని పైపైన తెలుసుకుంటే ఎలా ఉంటుంది అంటే, ప్లేటో భావజాలం చాలా గొప్పదని మనం వెంటనే కంక్లూజన్కి రాకూడదు అనమాట. మొత్తానికి సోక్రటీస్ అండ్ ప్లేటో గురించి చదివిన తర్వాత సోక్రటీస్ గొప్పవాడని తెలుస్తుంది మనకి. అదే విధంగా మనం ఏదైనా ఒక విషయానికి అవగాహన వచ్చినప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి మీరు ఇంత ముందు చెప్పారు చూసారా, ఏదైనా పైపైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు అసలు యాక్చువల్గా డీప్ లిటరసీ అంటే మీనింగే అది. ఒక దానిని పూర్తిగా అవగాహన చేసుకున్నప్పుడు మన మైండ్స్ ఎప్పుడు కూడా హార్డ్వేర్ అయిపోయి ఉంటాయి. అయితే ఈ హార్డ్వేర్ అనేది చిన్నప్పటి నుంచి ఒక విషయం మీద పూర్తిగా, అంటే అందరూ చేస్తున్నారు కనుక నేను చేస్తున్నాను అన్న విషయం ఒకటి. తర్వాత ఏమో పైపైన జరిగే విషయాల్ని అట్రిబ్యూట్ చేసి అదే నిజమైన దీనిపైన ఉన్న సబ్జెక్ట్ మీద అవగాహన అని, అండర్లైయింగ్ డెప్త్కి వెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే లాంగ్వేజ్ ప్రాబ్లం. లాంగ్వేజ్ అనేది బాగా క్రిటికల్గా, అంటే కష్టతరంగా ఉండడం అనేది ఒకటి. ఉదాహరణకి వేదాలన్నీ సంస్కృతిలో ఉండడం అనేది అదేదో ఒక గొప్ప నాలెడ్జ్ కింద, దాని యాక్సెస్ ఓన్లీ కొంతమంది పండితులు మాత్రమే చేయగలరు అని ఉండడం ఒకటి. రెండోదేమో ఏదైనా నాలెడ్జ్ అది కరెక్ట్ అయినప్పుడు గూగుల్లో వెతికినా కరెక్టే. ఎందుకంటే ఒక పుస్తకం అనేది పీడిఎఫ్ రూపంలో కానీ ఒక సాఫ్ట్ కాపీ ఆన్లైన్లో దొరికినప్పుడు వీడన్నీ గూగుల్లో సెర్చ్ చేసి చెప్పేస్తాడని అంటారు. కానీ అది అథెంటిక్ సోర్స్ నుంచి వచ్చిందా లేదా అనే ఇన్ఫర్మేషన్ అన్నది చాలా ముఖ్యం అన్నమాట. ఈ విధంగా ఒక దానిని ఎవరో చెప్పారని కాకుండా ఇంకా లోపలికి వెళ్ళినప్పుడు మన మైండ్ గ్రాస్పింగ్ పవర్ చాలా పెరుగుతుంది కనుక దాని ద్వారా వచ్చిన అవగాహన, ఆ నిర్ణయం అనేది గొప్పది. చెప్పండి స్వాతి గారు. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు సార్ చెప్పిన దానిలో మనకి చాలా క్లియర్ గా అర్థమవుతుంది. నాలెడ్జ్ అన్నది ఇట్స్ నాట్ నాకు నాలెడ్జ్ ఉంది అని చూపించుకోవడానికి కాదు, ఆ నాలెడ్జ్ యొక్క అప్లికేషన్ వల్లే ఆ నాలెడ్జ్ కి యాక్చువల్లీ పవర్ వస్తుంది. సో ఇప్పుడు మోస్ట్ ఆఫ్ అవర్ నాలెడ్జ్ అంతా, లిటరసీ అంతా ఇట్స్ ఓన్లీ ఫర్ బ్రాడ్లీ నాకు ఈ ఇష్యూ మీద ఏదో అవగాహన ఉండాలి, అందుకని నాకు ఏదో కొంచెం రావాలి మాట్లాడాను. బట్ నిజంగా దాని గురించి నేను కొంచెం స్టడీ చేస్తే దాని మీద నేను యాక్ట్ చేయడానికో, దాని మీద ఒక ఒపీనియన్ కి రావడానికో ఒక స్కోప్ ఉంటుంది. దీనికి బిగ్గెస్ట్ రామిఫికేషన్ ఏంటంటే, మనం చుట్టూ చూస్తే the rise of authoritarianism in politics is clearly evident. Why is someone unable to understand an issue? ఇప్పుడు రీసెంట్ గా ఏదో వీడియో చూస్తున్నాను, అందులో ఎలా కొంతమంది రూలర్స్ అబ్సల్యూట్ లైస్ చెప్తున్నారు, అంటే జస్ట్ ప్లెయిన్ లైస్. ఈవెన్ పీపుల్ ఆర్ ప్రూవింగ్ దే ఆర్ లైస్, ఫ్యాక్ట్ చెక్ చేసి కూడా ఇవి లైస్ అని చెప్పి ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. స్టిల్ పీపుల్ ఆర్ బిలీవింగ్ లైస్. వాట్ డూ యూ థింక్ ఈస్ ద రీజన్ ఫర్ దట్? ఇటువంటి అథారిటేరియన్ లీడర్స్ రావడానికి కానివ్వండి, కొన్ని హైలీ డిస్క్రిమినేటరీ యాక్షన్స్ తీసుకోవడానికి కానివ్వండి, ఎంత బ్రెయిన్ వాషింగ్ జరగడానికి కానివ్వండి, ఒక హ్యూమన్ కాసేపు కూర్చుని ఒక విషయాన్ని అర్థం చేసుకునే టైం లేకపోవడం, ఆర్ ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే అలా తన బ్రెయిన్ ని తను ట్రైన్ చేసుకోలేకపోవడం, డ్యూ టు దిస్ ఓవర్ ఏమనాలి ఎంథ్యూజియాజం ఇన్ మల్టీ టాస్కింగ్. ఒక్క విషయం మీద కాంక్రీట్ గా కూర్చుని డీప్ గా చదవటం అనే దానిలో ట్రైన్ చేసుకోలేకపోతున్నారు. దీనికి ఆథర్ చెప్పే రీజన్ ఏంటంటే, నేను ఇందాక అన్నట్టు our genes are not ready for this deep reading and writing, so we have to train them, just like we are not trained to brush our teeth, but over years of practice we've got that done. Alage we have to train over years of deep reading and writing. So దానికి ఆయన యాక్చువల్లీ ఇచ్చే సొల్యూషన్ ఇదే అనమాట. స్టార్ట్ విత్ యంగ్ చిల్డ్రన్. సో పేరెంట్స్ where they read stories with children కలిసి, where they discuss a story with children. అదే స్టోరీని ఒక డిజిటల్ వ్యూవర్ లో చూస్తే ఆ సెన్సరీ రిచ్నెస్ ఉండదు.
సో సెన్సరీ రిచ్నెస్ అంటే you apply your mind, you talk, you feel the touch of your parent around, and then you too make some faces. A broader human experience around that story miss అవుతుంది. So it fails to stimulate that original thought in a child. అంత యంగ్ ఏజ్ లో చైల్డ్ తో కలిసి పేరెంట్స్ అలా స్టోరీస్ చదవచ్చు. అలా చదివాక ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం చైల్డ్ తనంతకు తాను చదవడం మొదలు పెడతాడు. ఎలా మొదలు పెడతారట, బయటికి చదువుతూ. నాకు గుర్తుంది చిన్నప్పుడు మనం బయటికి చదివేవాళ్ళం కదా అన్న స్టోరీ బుక్ పేరెంట్స్ ఇస్తే. సో ఈవెన్చువల్లీ కొన్నాళ్ళు అలా బయటికి చదువుతారు. ఈవెన్చువల్లీ దే రీచ్ ఎ ఫేజ్ వేర్ దే ఆర్ సైలెంట్ రీడర్స్. సో వాళ్ళు చాలా కామ్ గా సైలెంట్ గా కూర్చుని డీప్ గా ఒక కనిపించని ఆథర్ తో వీళ్ళకి తెలియని విషయం గురించి కాన్వర్జేషన్ లో కూర్చోగలరు. అంటే సైలెంట్ కాన్వర్జేషన్ మైండ్ లో రన్ అవుతూ తన్ని తాను ఛాలెంజ్ చేసుకుంటూ వర్క్ చేయగలిగే ఎబిలిటీకి రీచ్ అవుతారు. ఇలా ఇలా లేకపోవటం వల్ల మనం చూస్తున్నాం కదా, చాలా మందికి సోషల్ స్కిల్స్ ఉండవు, ఒక విషయాన్ని పూర్తిగా అవగాహన చేసుకునే కెపాసిటీ ఉండదు. ఇప్పుడు ఏమన్నా చిన్న విషయం వీళ్ళకి నచ్చలేదంటే గొడవ పడిపోతారు. వీళ్ళకి ఆపోజిట్ విషయం ఎవరైనా మాట్లాడారంటే అసహనంగా ఫీల్ అయిపోతారు. ఆర్ లీడర్షిప్ స్కిల్స్ మిస్ అవుతాయి. లీడర్షిప్ అంటే ఇప్పుడు మోస్ట్లీ లీడర్షిప్ అంటే ఒక 100 మందిని 1,00,000 మంది వెనకాల వేసుకోవడం అయిపోయింది. ఆ 100 మంది పట్ల రెస్పాన్సిబిలిటీ, ఒక న్యూ ఐడియాని నేను లీడ్ చేయాలి అన్న భావం కానీ, ఇటువంటి డీప్ వాల్యూస్, డీప్ స్కిల్స్ చాలా ఎరోడ్ అయిపోతున్నాయి ఈ సూపర్ఫిషియల్ లెర్నింగ్ వల్ల. ఇంకొక బిగ్గెస్ట్ ఇష్యూ ఆయన ఏమంటారు అంటే, మనకి చాలా మంది గ్రాడ్యుయేట్ అవుతున్నారు యాన్యువల్లీ ఎన్నో ఇన్స్టిట్యూషన్స్. యాక్చువల్లీ నెంబర్ ఆఫ్ గ్రాడ్యుయేట్స్ పెరిగారు కదా. యా, సో లిటరసీ ఇంత పెరిగినా కూడా లిటరసీ ఇన్ నెంబర్స్ అయిపోయింది. ఇది డీప్ లిటరసీ కాదు. ఇది అంటే అది నాలెడ్జ్ కి ఎడ్యుకేషన్ వల్ల మనకి నాలెడ్జ్ వస్తుందేమో కానీ విజ్డమ్ రాదన్నది చెప్తున్నారు ఇప్పుడు ఆథర్. ఎగ్జాక్ట్లీ. సో ఇట్స్ మోర్ అబౌట్ yes, I can agree with you. There is a fine line kada between knowledge and wisdom. ఇప్పుడు నాలెడ్జ్ కూడా నాకు తెలిసి చాలా సూపర్ఫిషియల్ నాలెడ్జ్, ఒరిజినల్ నాలెడ్జ్ కాదు, ఏదో పై పైన. యా, చాలా పై పైన. అది చాలా ప్రాబ్లమాటిక్. ఇంకా ఒక బ్యూటిఫుల్ కేస్ ఆయన ప్రెజెంట్ చేస్తారు. ఇలా డీప్ లిటరసీ చేసిన వాళ్ళు ఎలా ఉంటారు అన్న హింట్స్ ఇస్తారనమాట మనకి ఇక్కడ అక్కడ. చాలా బ్రిలియంట్ గా అనిపించాయి నాకు. డీప్ లిటరసీ చేసే వాళ్ళు యూజువల్లీ దే డు నాట్ కన్ఫర్మ్ టు అథారిటీ అంటారు అనమాట. ఎందుకంటే దే హ్యావ్ దేర్ ఐడియాస్ వెరీ నీట్లీ ఆర్గనైజ్డ్, సో దట్ ఒకళ్ళు వచ్చి జస్ట్ ఒక ర్యాండమ్ లీగల్ ఫోర్స్ ద్వారా కానివ్వండి, బ్రూట్ ఫోర్స్ ద్వారా కానివ్వండి అథారిటీని ఎన్ఫోర్స్ చేస్తే డీప్ లిటరసీ ఉన్న వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు దాన్ని. దే హ్యావ్ ఎ స్ట్రాంగ్ నాలెడ్జ్ బేస్డ్ కంటెంట్ సచ్ అథారిటీ. నాకు అనిపించింది, దిస్ ఇస్ మై డిడక్షన్, ఇది ఆథర్ మెన్షన్ చేయలేదు, మనం హిస్టరీలో చూసిన ఏ స్ట్రాంగ్ పొలిటికల్ ఫిగర్ ని కానివ్వండి, ఎనీ ఇన్నోవేటివ్ లీడర్స్ ని కానివ్వండి, దే ఆర్ ఆల్ డీప్ లిటరేట్స్ అని నాకు అనిపిస్తుంది. వాళ్ళు వాళ్ళ యొక్క నాలెడ్జ్ అండ్ ఆ నాలెడ్జ్ యొక్క ఇంటరాక్షన్ విత్ హ్యూమన్ సొసైటీ అండ్ ద అబ్స్ట్రాక్షన్ ఆఫ్ నాలెడ్జ్ టు ఏ హయ్యర్ లెవెల్, వీటన్నిటిని యూటిలైజ్ చేసే ఎంతో మందిని ఇన్నోవేటివ్ వేస్ లో మొబిలైజ్ చేయగలిగారు. ఇప్పుడు గాంధీకి ముందర సత్యాగ్రహాన్ని సార్ అలా ఒక్క విషయం చెప్తానండి, మీరు ఇంకా టైం అవుతుంది కనుక. వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్, బెస్ట్ అనమాట, మీ మొత్తానికి డీప్ నాలెడ్జ్ గెయిన్ చేసి సొసైటీకి ఎలా ఉపయోగపడగలరు అంత అవగాహన నా దృష్టిలో నాకు తెలిసినంత వరకు అసలు ఎవరికీ ఉండదు అనమాట. హిందూ సమాజానికి కానీ హిందూయిజానికి సంబంధించి కానీ మొత్తం అంతా. అది దట్ ఈస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. Actually, that is originality of thought. Right. శరతేజ గారు, మీరు దీని గురించి ఏం చెప్పదలుచుకున్నారండి? నేను ఒక 2 పాయింట్లు యాడ్ చేస్తానండి. అంటే ఇందులో నాకు పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఐ థింక్ ఓవర్ ద లాస్ట్ 11 years ఆర్ సో ఐ బిన్ ట్రైంగ్ టు రీడ్ అ లాట్ ఆఫ్ స్టఫ్. అంటే నేను చాలా విషయాల్ని చదవదలుచుకున్నాను అనమాట. అంటే చదవాలన్న ఉద్దేశంతో ఐ స్టార్టెడ్. అప్పట్లో కోర్సిరా అప్పుడే స్టార్ట్ అయింది. సో నేను ఇంజనీరింగ్ చేసిన తర్వాత నా ఫస్ట్ సోషియాలజీ కోర్స్ తీసుకున్నా కోర్సిరాలో. ప్రిన్స్టన్ యూనివర్సిటీ వాళ్ళు ఆఫర్ చేశారనమాట అప్పుడు అది. సో అక్కడి నుంచి స్టార్ట్ అయింది అనమాట ప్రెటీ మచ్ నా రీడింగ్ అని. ఒకటి అంటే కొన్ని ఇక్కడ నాకు అర్థమైన విషయం ఏంటంటేనండి, అంటే మనం నేర్చుకున్నది నెక్స్ట్ సోషల్ మీడియాలో దీని గురించి చెప్తున్న క్రమంలో
అవతల వాళ్ళు ఎట్లా రెస్పాన్స్ ఉందన్న దాన్ని బట్టి వాళ్ళు ఎట్లా నేర్చుకున్నారన్న దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, ఒకటేంటంటేనండి, అంటే నేర్చుకోవడానికి అంటే లెర్నింగ్ వేరు, నిర్ణయం తీసుకోవడం వేరు, డెసిషన్ మేకింగ్ వేరు. ఈ రెండు డిఫరెంట్ థింగ్స్. అయితే ఒకదానికొకటి సంబంధం ఉంది. అదేంటో చెప్తాను నేను. లెర్నింగ్ అంటే ఏంటంటే విషయ పరిజ్ఞానం పెంచుకోవడం ఒకటే అయితే, లెర్నింగ్ లో అంటే నేర్చుకోవడంలో విషయ పరిజ్ఞానం తెలుసుకోవడం ఒకటైతే, ఒక ఏరియాలో రీజనింగ్ ఏంటి అనేది తెలుసుకోవడం అనేది యాక్చువల్ లెర్నింగ్. అంటే దీని అర్థం ఏంటంటే, ఇప్పుడు మీరు ఏదో ఫిజిక్స్ ఏదైనా చదివారు అనుకోండి, దానికి క్వాంటమ్ మెకానిక్స్ మీరు అవగాహన పెంచుకోదలుచుకున్నారు. దాని గురించి అవగాహన మీరు పెంచుకోవాలంటే మొదట చేయాల్సింది ఏంటంటే, ఏ ఏరియాలోన్నా నేను స్పెసిఫిక్ గా చెప్తున్నా, దాంట్లో రీజనింగ్ ఎలా ఉంటుంది, అంటే దాంట్లో బేసిక్ ఐడియాస్ ఏంటి, దేని గురించి ఆ ఏరియా స్టడీ చేస్తారు, రీజనింగ్ ఏంటి, అంటే ఇప్పుడు మీరు బేసిక్ ఐడియాస్ నుంచి ఎట్లాంటి థింకింగ్ స్టెప్స్, అంటే ఆలోచించే పద్ధతి ఏంటి ఆ ఏరియాలో అన్నది తెలుసుకోవడం ముఖ్యం. అది ఆర్థిక శాస్త్రంలో కావచ్చు, సోషియాలజీలో కావచ్చు, సైకాలజీలో కావచ్చు, ఎందులోనే అవ్వచ్చు, బయాలజీలో అవ్వచ్చు, ఏ ఏరియా అయినా అవ్వచ్చు, పొలిటికల్ సైన్స్ లో కూడా అవ్వచ్చు, పొలిటికల్ ఫిలాసఫీలో అవ్వచ్చు. కన్ఫ్యూజ్ అంటే ఏంటంటే 2-3 రకాల ఐడియాస్ ని, అంటే డిస్టింక్ట్ ఐడియాస్ ని మధ్యలోకి తీసుకొచ్చేసి అన్ని కిచిడి చేసి రాస్తుంటారు కొంతమంది. దట్ ఈస్ బ్యాడ్, అంటే అది తప్పది టోటల్ గా. సో ఎవరన్నా ఏదైనా విషయం నేర్చుకునేటప్పుడు ఏంటంటే ఆ ఏరియాలో రీజనింగ్ ఎలా ఉందని నేర్చుకోవడం అంటే. ఇవాళ రోజున ఏమవుతుందంటే, మనం ఇందాక చెప్పుకున్నాం గూగుల్లో ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవడం అనేది, అది కేవలం ఇన్ఫర్మేషన్ మాత్రమే. మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉన్నా చెప్పండి. శరత్ గారు, మీరు కంటిన్యూ చేద్దరు కానీ, అంటే మనం చదువుకోవాలి అంటే మనం మంచి పాపులర్ యూనివర్సిటీలో చదువుకోవాలి తప్ప వాట్సాప్ యూనివర్సిటీలో చదువుకోకూడదు అంటారు. వాట్సాప్ యూనివర్సిటీ వెటకరంగా పెట్టుకున్న పేరండి వాట్సాప్ యూనివర్సిటీ. సో సమస్య ఏమవుతుందంటే, ఇట్లాగా మీరు ఒక మెసేజ్ బైట్స్ మీరు తీసుకుని అదే పెద్ద చాలా జ్ఞానం అనుకుని దాని నుంచి విషయం చాలా నేర్చుకున్నాం అనుకోవడానికి పూర్తిగా భ్రమ. నిజానికి వాట్సాప్ లోనే కాదు, మీరు ఫేస్బుక్ లో ఫారమ్స్ లో పోస్టులు చదివి కూడా మీరు ఏం నేర్చుకోలేరు. దట్ ఈస్ నాట్ లెర్నింగ్. నెంబర్ 1. నేను అక్కడికి రాబోతున్నాను అనమాట, అంటే మీడియా ఆఫ్, అంటే లెర్నింగ్ మీడియా అనేది ఎలా మారిందని చెప్పని. బట్ ఓవరాల్ గా ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది రీజనింగ్ అంటే ఫలానా ఏరియాలో రీజనింగ్ ఎట్లా ఉంటుంది, అంటే బేసిక్ ఐడియాస్ ఏంటి, దానిలో రీజనింగ్ ఏంటని తెలుసుకుంటేనే అది నేర్చుకున్నట్టు. అప్పుడే మనకి దాంట్లోని అబ్స్ట్రాక్ట్ థింకింగ్ అనేది డెవలప్ అవుతుంది. సో అది మొదటి విషయం అనమాట. రెండోది, ఇప్పుడు ఏదైతే గూగులింగ్ మనం చేసి ఇన్ఫర్మేషన్ మనం తెచ్చుకున్నామో అది ఇన్ఫర్మేషన్. అది అంటే అదొక పారానో, లేకపోతే అదొక పేజో, 2 పేజీలో, లేకపోతే 50 పేజీలో సమాచారం. అది ఆ ఇన్ఫర్మేషన్ ని మీరు ఎట్లాంటి కాంటెక్స్ట్ లో ఇంటర్ప్రిట్ చేయాలి, అంటే హౌ టు మేక్ సెన్స్ ఆఫ్ దట్ ఇన్ఫర్మేషన్ అనేది లెర్నింగ్ లోకి వస్తుంది. మీకు ఆ ఏరియాలోని రీజనింగ్ అర్థమైతేనే ఆ ఇన్ఫర్మేషన్ ని మీరు ఎలా ఇంటర్ప్రిట్ చేయాలి, ఎక్కడ ఇంటర్ప్రిట్ చేయాలని తెలుస్తుంది. ఇప్పుడు మీకు గుమ్మడికాయ ఇస్తే మీరు హల్వా అన్నా చేసుకోవాలి, లేకపోతే పులుసన్నా పెట్టుకోవాలి. మీరు గుమ్మడికాయతో నేను ఉప్మా చేస్తానంటే బాగోదు, అది అట్లా ఉంటుంది అనమాట. సో మీ దగ్గర సమాచారం ఉన్నప్పుడు, మీ దగ్గర ఏమైనా ఉన్నప్పుడు దాన్ని మీరు ఎట్లా వాడాలి, ఏ కాంటెక్స్ట్ లో దాన్ని ఇంటర్ప్రిట్ చేయాలనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం అనమాట. ఇది రెండో అంశం. ఇక నిర్ణయానికి వస్తే, అంటే మీరు డెసిషన్ మేకింగ్ చేయాలనుకోండి, ఆ ఏరియాలో ఈ ఏదైతే రీజనింగ్ మీరు నేర్చుకుంటారో దాన్ని వాడి ఆ ఇన్ఫర్మేషన్ ఇంటర్ప్రిట్ చేసి మీరు నిర్ణయం తీసుకోగలగాలి. సో ఇది. ఇంకా నేను జస్ట్ ఒక పాయింట్ చెప్పి నేను ముగిస్తాను. నేను ఇప్పుడు ఈ హోల్, ఇప్పుడు అంటే మనం ఒక 20 సంవత్సరాల క్రిందట, లేకపోతే 10 సంవత్సరాల క్రిందట చూస్తే గనక ఈ నేర్చుకోవడానికి అనేది వేదిక యూనివర్సిటీస్ అండి. అంటే మీరు ఫిజికల్ గా ఒక చోటకు వెళ్ళి మీరు పుస్తకాలు చదివి, లేదా మీరు లైబ్రరీకి వెళ్ళి పుస్తకాలు చదివి, అంటే ఏంటి, రీడింగ్ అనేది దట్ వాజ్ ప్రెటీ మచ్ ద మోస్ట్ యూజ్డ్ వే, అంటే దట్ వాజ్ ద మోస్ట్ సోల్డ్ వే టు ఎంకరేజ్ లెర్నింగ్ అండ్ టు డెవలప్ ఎ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్. కానీ ఇవాళ రోజున మీరు చూస్తే దర్ ఇస్ మల్టీమీడియా, అంటే ఆడియో అవ్వనివ్వండి, పాడ్కాస్ట్లు కానివ్వండి, వీడియో కానివ్వండి, అండ్ సో ఆన్. ఇప్పుడు ఎందుకు ఒక ఉదాహరణ ఏంటంటే, మనం చేస్తున్న షోసే విని చాలా మంది మేము చాలా విషయాలు నేర్చుకున్నామని అంటారు. నిజానికి వాళ్ళు నేర్చుకోవడం కాదు, వాళ్ళకి ఆ టాపిక్ మీద ఇంట్రడక్షన్ వచ్చింది మన షో విని. వాళ్ళు నేర్చుకోవాలంటే దాంట్లో దే హ్యావ్ టు రీడ్ అగైన్. సో అంటే దట్ ఈస్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, యాక్చువల్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. కానీ సో ఇక్కడ ఏమవుతుందంటే, మీరు మల్టీమీడియా అంటే మీరు ఎంగేజ్మెంట్ అనేది చాలా పెరిగిపోయింది ఆడియన్స్. అంటే ఇప్పుడు ఒక వీడియో చూస్తున్నారు అనుకోండి, మీరు ఏదైనా సబ్జెక్ట్ మీద, అందులో మీరు యు ఆర్ వాచింగ్ సమ్ వన్ అండ్ యు ఆర్ లిసనింగ్ టు ఇట్, అండ్ అవి దాంట్లో సపోజ్ విజువల్, దాంట్లో గ్రాఫిక్స్ అవి ఉన్నాయనుకోండి, యానిమేషన్ ఉందనుకోండి, అంటే మీరేంటంటే మీ వెనకాల యూఆర్ నాట్ థింకింగ్ అబౌట్ ఇట్ రియల్లీ వెన్ యూఆర్ వాచింగ్ ఇట్, యూఆర్ జస్ట్ కన్స్యూమింగ్ ద ఇన్ఫర్మేషన్. దానివల్ల మీరు నేర్చుకునేది ఉండదు నిజానికి చూస్తే, వాస్తవంగా చూస్తే. దానివల్ల మీకు అబ్బా ఇది బాగుంది అది బాగుంది అన్న ఒక రకమైన ఎమోషనల్ గ్రాటిఫికేషన్ రావచ్చేమో, కానీ దానివల్ల నిజంగా లెర్నింగ్ అనేది జరగదు. లెర్నింగ్ ఎప్పుడు జరుగుతుంది అంటే, రీజనింగ్ నేర్చుకోవడం కానీ, లేకపోతే దానిలోని అబ్స్ట్రాక్ట్ థింకింగ్ ని డెవలప్ చేసుకోవడం ఎప్పుడు జరుగుతుందంటే,
మీరు ఫోకస్ చేసి ఈ డీప్ లెర్నింగ్ ఏదైతే చేస్తారో ఆ పద్ధతిలో, అండ్ మోర్ ఆర్ లెస్ ఏంటంటే యూ షుడ్ బి ఎంగేజ్డ్ ఇన్ థింకింగ్ వెన్ యు ఆర్ లెర్నింగ్ యాజ్ వెల్. సో అట్లాంటిది చేయడం వల్ల అది పెరుగుతుందన్నది, వస్తుందన్నదే దాంట్లోని ముఖ్య అంశం. ఇంకొక విషయం చెప్తానండి, ఇంకొకటి ఈ ఆర్టికల్ చదవడం మీరు చెప్పండి. సో ఇప్పుడు కోర్సిరా కానీ లేకపోతే ఇట్లాంటి ఆన్లైన్ లెర్నింగ్ కోర్సెస్ ఉన్నాయి కదా, వాళ్ళు ఏం చేస్తారంటే అందుకనే రీడింగ్ అనేది వాళ్ళు ఎన్ష్యూర్ చేయలేరు కదా స్టూడెంట్స్ కి. ఇప్పుడు ప్రతి లెక్చర్ లోనూ ఏదో ఒక నోట్స్ ఉంటుంది, అంటే వాళ్ళకి ఒక నోట్స్ కాదు, ఒక రిఫరెన్సెస్ కొన్ని పేపర్స్ ఇస్తారు చదువుకోమని, లేకపోతే ఒక టెక్స్ట్ బుక్ ఉంటే కదా దాంట్లో కొన్ని చాప్టర్స్ చదువుకోని. బట్ యూ కెన్ నెవర్ బి ష్యూర్ దట్ స్టూడెంట్ హెస్ యాక్చువల్లీ గ్రాస్ప్డ్ ఇట్, ఎందుకంటే పర్సనల్ కమ్యూనికేషన్ ఉండదు కాబట్టి స్టూడెంట్ తో. వాళ్ళు ఏం చేస్తారంటే ఫారమ్స్ పెడతారన్నమాట, డిస్కషన్ ఫారమ్స్ అని. అంటే ఏంటి, మీరు చదువుకున్నది లేకపోతే మీరు ఏదైతే చదువుకుని మీకు అర్థమైందని అనుకుంటున్నారో దాన్ని అట్లీస్ట్ ఏంటంటే వేరొక వ్యక్తులతో, అంటే మీరు సోషల్ ఐసోలేషన్ లో పోకుండా దాన్ని వేరే వాళ్ళతో మీరు డిస్కస్ చేసినప్పుడు అప్పుడు మీకు ఎక్కువ సమాచారం తెలుస్తుంది. తెలియడమే కాదు, మీరు అనుకుంటున్న దాంట్లో ఏ తప్పులు ఉన్నాయో కూడా తెలుస్తుంది. సో ఇది చేయకుండా వాట్సాప్ మెసేజ్ చదివేసుకున్న అబ్బా నాకు అంతా తెలిసిపోయింది అనుకోవడం, వాట్సాప్ మెసేజే కాదు, ఒక ఫేస్బుక్ లోనో లేకపోతే సోషల్ మీడియాలో కొన్ని, అంటే ఒక 50 పేజీలు చదివిన మీరు తెలిసిపోయింది అనుకోవడం అన్నది అది ఇట్స్ వెరీ డేంజరస్ డిల్యూషన్. సో అందులో ఉండకూడదు. ఎందుకంటే ఇవాళ రోజున మనం సమాచార విప్లవంలో ఉన్నాం. మనకి ఎక్కడి నుంచి పడితే అక్కడికి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చి పడుతుంది. దాన్ని ఎట్లా ఇంటర్ప్రిట్ చేయాలని తెలుసుకోవడం అనేది మనకే ఉపయోగం. సో అందుకని ఏంటంటే ఇవాళ రోజున బేసిక్స్ తెలుసుకోవడం కానీ లేకపోతే లెర్నింగ్ హ్యాస్ బికమ్ వెరీ ఇంపార్టెంట్. సో ఒక స్ట్రక్చర్డ్ లో లెర్నింగ్ నేర్చుకోవడం అనేది, దానిలో నిర్ణయాలు తీసుకునే క్యాపబిలిటీ తెచ్చుకోవడం అనేది ముఖ్యం అవుతుంది అన్నమాట. చెప్పండి గోవింద్ గారు. అదేంటి, ఇప్పుడు ఈ ఎరోజన్ ఆఫ్ డీప్ లిటరసీ మీద స్వాతి గారు పూర్తి ఆర్టికల్ చదివారు కనుక నేను జస్ట్ ఒక వీడియో వాచ్ చేశాను దానిపైన. అంటే నాకంటే కూడా స్వాతి గారికి ఎక్కువ అవగాహన, విషయ పరిజ్ఞానం ఉంటుంది. ఎందుకంటే దట్ ఈస్ వన్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ రీడింగ్ ద ఫుల్ ఆర్టికల్ వర్సెస్ వాచింగ్ ద వీడియో. ఎగ్జాక్ట్లీ, అవును. అయితే స్వాతి గారు, ఆథర్ ఎలా దీన్ని ఫేస్ చేయొచ్చు అని ఎలా చెప్పారండి? కెన్ యూ గివ్ us a solution for that? Inculcate the habit of reading from a very early age. అండ్ మనకి రీడింగ్ న్యాచురల్ గా జీన్ లేదు కాబట్టి వీ హ్యావ్ టు ట్రైన్ అవర్ న్యూరల్ నెట్వర్క్స్ ఆ డీప్ రీడింగ్ కి కూర్చునేలాగా. అండ్ ఐ జస్ట్ వాంట్ టు కంక్లూడ్ విత్ 2 lines అండి. 1 line ఈజ్, మన లైఫ్ లో ఏ పనైనా డెలిగేట్ చేయగలం, బట్ ఆలోచించడానికి మాత్రం డెలిగేట్ చేయకూడదు. అండ్ సెకండ్ ఈజ్ ఎ క్వశ్చన్, మనమైతే మేబీ ఐఎమ్ 30 years old, సో నా జనరేషన్ కి పుస్తకాలు ఉన్నాయి, ఇలా చదవాలి, ఆ పుస్తకంతో ఒక అటాచ్మెంట్ ఉంది, ఆ రీడింగ్ అంటే కొంచెం ఉంది. ఈ జనరేషన్ కి వచ్చేసరికి చిల్డ్రన్ ఆర్ బార్న్ ఇన్ బిట్వీన్ టెక్నాలజీ అండ్ బార్న్ బిట్వీన్ డిస్రప్షన్స్ అండ్ డిస్ట్రాక్షన్స్. సో అంత డిస్ట్రాక్టివ్ వరల్డ్ లో పుట్టిన చిల్డ్రన్ ని సిటిజన్స్ లాగా, ఎంపవర్డ్ ఇండివిడ్యువల్స్ లాగా తయారు చేయాలంటే ఎంత బాధ్యత అందరి మీద ఉంది అన్న దాన్ని జస్ట్ మనం రిఫ్లెక్ట్ చేయగలిగితే సరిపోతుంది. థ్యాంక్ యూ అండి. తప్పకుండా అండి. థ్యాంక్ యూ సో మచ్ స్వాతి గారు, చాలా మంచి అనాలిసిస్ ఇచ్చారు. థ్యాంక్ యూ గోవింద్ గారు, అండ్ థ్యాంక్ యూ శరత్ తేజ గారు. నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇంకో కాగ్నిటివ్ బయాస్ గురించి డిస్కస్ చేద్దామండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.